స్తోత్రం. నిద్రకు తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్. రాజులకు రాజా మీకే స్తుతి స్తోత్రాశ్చర్యకరుడా మీకే వందనాలు. మా స్తుతులపైన సీనుడు అయి ఉన్న దేవా నీకే స్తుతి స్తోత్రం. సర్వాధిపతి స్తోత్రం. సర్వశక్తిమంతుడా స్తోత్రం. భూమి ఆకాశములకు సృష్టికర్తవైన దేవా మీకే స్తుతి స్తోత్రం. ఈ మధ్యాహ్న వేళలో మా మధ్యలో ఉన్న దేవా నీకు స్తోత్రం. మాతో మాట్లాడనై ఉన్న ప్రభువా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఆత్మదేవుడా వందనాలు యేసయ్యా, స్తుతి యేసయ్యా. మాకు వినగలిగిన చెవులు దయచేవాడా స్తోత్రం. గ్రహించుకోగలిగిన హృదయాన్ని ఇచ్చేవాడా స్తోత్రం. మా మధ్యలో ఉన్న దేవా స్తోత్రం. జీసస్ లౌషిదిరి ఖరబ లబాషిమద లౌషి కందల షిదిరి ఖరబ. ప్రైస్ యు లార్డ్, ప్రైస్ యు లార్డ్ జీసస్. లౌషిక రిమా రివా దిలిబాషిక రివా రోషి కందల షిదిరి మద లౌషిక. హల్లెలూయా. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. యేసయ్యా వందనాలు యేసయ్యా, స్తుతి యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. కరుణామయుడా స్తుతి స్తోత్రం. కనికరం గల తండ్రి నీకు స్తుతి స్తోత్రం. మీ ప్రసన్నతను మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రం. మీ ఆత్మను మా మధ్యలో ఉంచి మాతో మాట్లాడనై ఉన్నదేవా మీకే స్తుతి స్తోత్రం యేసయ్యా. మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రములు, మీకే ఘనత, మీకే మహిమ, మీకే ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభునామన మీకు అందరికీ వందనాలు. ఆది కాండము 49 అధ్యాయము, ఆది కాండము 49 అధ్యాయము 22వ వాక్యము మనం చదువుకుందాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు సృష్టిగా మీకు వందనాలు నాయన, స్తుతి నాయన. నీ జీవవాక్కులు వినుటకు మేము వచ్చి ఉన్నాము నా తండ్రి. మాతో మాట్లాడి మమ్మల్ని ఫలింపజేసి బలపరిచి దీవించే దేవుడు గనుక మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆత్మదేవ మీకు వందనాలు యేసయ్యా, స్తుతి యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ స్వాధీనంలోనికి తీసుకోండి. ఒక ఆశీర్వాదకరమైన జీవితములు మేమందరం కలిగి ఉండుటకు, అది నిత్య జీవములో స్థానమై ఉండుటకు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. మీరు మాట్లాడే దేవుడు కనుక స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆత్మదేవానికే స్తుతి స్తోత్రం. అద్భుతకరుడా స్తోత్రం. బలవంతుడైన దేవా స్తుతి స్తోత్ర. ఆశ్చర్యకరుడా నీకే వందనాలు. యేసయ్యా మీకు స్తుతి స్తోత్రం. నా తండ్రి మాతో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి పరిశుద్ధపరచమని యేసు నామమునికే ఘనత మహిమ ప్రభావములు కలుగును సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామనాది మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగునుగాక. మనం ప్రభు సన్నిధిలో ఉన్నాము. ప్రభు దినం మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నందుకు దేవునికి స్తోత్రము. మరి యోసేపుని గురించి మనకు ఎప్పటి నుంచో తెలుసు. మనం ప్రతి ప్రసంగాల్లో ప్రతి చోట యోసేపుని గురించి మనం విన్నాము. యోసేపు యొక్క జీవిత చరిత్ర చూసినప్పుడు ఆయన గురించి ఏం చెప్తున్నారంటే ఫలించేడి కొమ్మ. అంటే ఫలించే కొమ్మ అంటే అందరికీ ఇష్టం కదా. చెట్టేస్తే తర్వాత అది మొలుస్తుందా, అది పెద్దదవుతుందా, దానికి పువ్వులు వస్తున్నాయా, కాయలు వస్తున్నాయా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ చెట్టు ఫలించే కొమ్మ అయితే మనకందరికీ ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. అలాగే ఒక బిడ్డ విషయంలోనైనా, ఒక కుటుంబం విషయంలోనైనా, కుటుంబం కట్టిన తర్వాత అది ఫలించాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఒక వ్యక్తి జీవితమైనా ఆశీర్వాదకరంగా ఉండాలని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నాశనకరమైంది, శాపగ్రస్తమైంది ఏది మనుషులు కోరుకోవటం లేదు. కాబట్టి ఈ దినం మనం జీవితాలు ఎలా ఉన్నాయా, మన దేవుని సన్నిధిలో ఎలా కనబడుతున్నామా అని మనల గురించి మనము ఒకసారి గమనించుకుందాం. ఎవరికైనా క్రైస్తవ జీవితంలో ఫలింపు రావాలంటే ఎలాంటి జీవితం కావాలి అనేది మనం తెలుసుకోవాలి. అదేమిటంటే కీర్తనలు మొదటి కీర్తన గ్రంథము, కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన 2-3 చరణాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తన 2-3 చరణాలు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు
దివారాత్రము దాని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆమె అతడు అతడు చేయునదందయు సఫలమగును. అతడు చేయుని అంతయు సఫలమగును. ఇక్కడ ఒక ఆశీర్వాదకరమైన జీవితం మనం చూస్తున్నాం. అదేమిటంటే, మనం చూస్తే ఎవరైతే దేవుని యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల వలన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదందయు సఫలమగును. ఒక ఆశీర్వాదకరమైన జీవితం. ప్రతి ఒక్కరి జీవితం ఇలాగ ఉండాలనే కోరుకుంటాం కదా. మనం ఏం చేసినా అది మేలుగా ఉండాలి, అది దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని మనం కోరుకుంటాం. ఇప్పుడు మొన్ననే పిల్లలందరికీ రిజల్ట్స్ వచ్చినాయి. మరి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమైందండి, అందరూ మా పిల్లలు ఫస్ట్ క్లాస్లో ఉండాలి, మా పిల్లలు క్లాస్ ఫస్ట్ రావాలా, మా పిల్లలు స్కూల్ ఫస్ట్ రావాలి అని కోరికలు అనమాట మనకు. మరి వాళ్ళందరూ ఏదో ఒక ఫస్ట్ వచ్చిందనుకోండి, ఏం చేస్తాం, మనము సంతోషిస్తాం. ఫెయిల్ అయ్యారనుకోండి, మనం ఏం చేస్తాము, బాధపడతాం. ఎందుకు మా పిల్లల్ని కష్టపడి చదివిస్తే వాళ్ళు ఎందుకు పాస్ కాలేదు, ఎందుకు ఫెయిల్ అయ్యారు అని మన మనసులో బాధ కలుగుతుంది. కాబట్టి యేసయ్య కూడా మనల్ని చూస్తున్నాడు. ఈ భూమి మీద మనకు జీవించడానికి ఒక అవకాశం ఇచ్చాడు. 70 లేక 80 సంవత్సరాలు అధికమైనా పర్వాలేదు, ఆయన ఇష్టము. ఈ జీవిత కాలంలో ఆయన బిడ్డలైనటువంటి మనము ఫలించేటటువంటి బిడ్డలుగా ఉండాలని ఎవరు కోరుకుంటున్నాడు? యేసయ్య కోరుకుంటున్నాడు. మరి మనం ఫలించేటటువంటి కొమ్మలుగా ఉన్నామా లేదా, లేదా దేవునికి పనికిరాని చెట్లుగా ఉంటున్నామా అనేది మనల గురించి మనం పరిశోధించుకునేదానికి దేవుడి సమయం మనకు ఇస్తున్నాడు. కాబట్టి ఎవ్వరు కూడా ఫలింపు లేకుండా ఉండే బిడ్డలుగా కావాలని దేవుడు కోరుకోవటం లేదు. తగిన కాలములో ఫలమియ్యాలా అంటే మనం ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. వాక్యం చదువుద్దామంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. చాలామందికి వాక్యం చదవడం ఉండే కోపం అన్నమాట. కానీ చదివితే మాత్రంగా చదవమంటే చదివేస్తారు. మరి ఒక 5 అధ్యాయాలు చదవమంటే గడగడ గడగడగడ చదివేస్తారు. తర్వాత ఉంది ఒక పని ఏమిటంటే ధ్యానించటం. యెహోవా ధర్మశాస్త్రము చదివి ఏం చేయాలి? ధ్యానించాలి. అది ఎవరికి ఇష్టం ఉండదు. కానీ నీకు ఫలింపు కావాలంటే, మన జీవితం ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలంట? దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతని జీవితం ఎలా ఉంటుందంట? అతడు నీటి కాలవల వలన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదందయు సఫలమగును. మనం ఒక పని చేసినప్పుడు అది సఫలం కాకుండా ఉంటే దానికి కారణం ఏందని మనమే వెతుక్కోవాలి. ఎందుకు ఈ పని సక్సెస్ కాలేదు, ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది, దీనివల్ల జరిగిన కార్యం ఏమిటి అని మనం ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలి. చూడండి, మరి దేవుని బిడ్డలు దివారాత్రము దేవుని ధర్మశాస్త్రం చదివి ధ్యానిస్తున్నామా, ఆనందిస్తున్నామా? అసలు ఈ దినాల్లో పిల్లల్ని మీరు వాక్యం చదవమని చెప్పండి, ఫోన్ చూడమని చెప్పండి, దేనిలో ఆనందిస్తారండి పిల్లలు? ఫోన్ చూడటం దానిలో ఆనందిస్తారు. వాక్యం చదవమంటే వాళ్ళ ఒళ్ళంతా ఉరుచుకుంటారు, చాలా బాధపడతారు. మనం 2 అధ్యాయాలంటే 2 అధ్యాయాలు ఎప్పుడైపోద్దా అని చూస్తారనమాట. అంతేగాని వీళ్ళు అడగకుండా ఉండే బాగుండు అనే మనసుతోనే ఉంటారు పిల్లలు. ఎవరు? పెద్దోళ్ళు. వాళ్ళకు వాళ్ళుగా చదువుకుందాం అనుకున్న పిల్లలు చాలామంది తక్కువ. కానీ నిద్ర లేవటంతోనే ఫోన్ ఇవ్వండి, ఏమన్నా ఆటంకం చెప్తారా? ఏం ఆటంకం ఇవ్వకపోయినా అది ఎక్కడుందో వెతుక్కొని వాళ్ళ కళ్ళు దాన్ని పట్టేసి దాని చేతిలో పట్టుకొని చూడటము మొదలు పెడతారు. కాబట్టి నేటి తరము చెడును వెతికేవారు, మంచిని వెతికేవాళ్ళు కాదు, చెడు వెతికేవారు. వాళ్ళు చేసేదంతా సఫలమవుతుందని మనం అనుకోవటానికి కూడా వీల్లేదు. మరి యోసేపు యొక్క జీవితం మనం చూస్తే చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. తల్లి లేని జీవితము, తన మరి సహోదరుల యొద్ద పెరిగినటువంటి అనుభవము, తర్వాత పెద్దవాడైనప్పుడు పెద్దవాడు అవుతుండగా సహోదరుల చేత దేశింపబడినటువంటి ఒక అనుభవం. ఇంకా పెద్దవాడైన తర్వాత వాళ్ళు ఏం చేశారండి? ఆయన్ని బట్టి గుండెలో వేశారు, ఐగుప్తీయులకు అమ్మి వేశారు. తర్వాత తన జీవితం పరాయి దేశంలో తన జీవితము కొనసాగించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన జైల్లో ఉన్నాడు, ఏ తప్పు చేయకపోయినా చెరసాల్లో ఉన్నాడు. అక్కడి నుంచి మరి కొంతకాలం ఆ చెరసాల్లో ఉండిన తర్వాత దేవుడు ఆయన్ని హెచ్చిస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఇప్పటిలాగా అప్పట్లో బైబిల్స్ లేవండి. కానీ పితరులు చెప్పినటువంటి తండ్రి అయిన దేవుని గురించి
యోసేపు యొక్క తండ్రి యాకోబు దేవుని గురించి చెప్పుంటాడు. ఆ దేవునిలో విశ్వాసం స్థిరపరచుకొని దేవుణ్ణి ధ్యానిస్తూ దివారాత్రులు ఆయనకి ధ్యానం ఉంటుంది. ఎందుకంటే పోతీఫరు భార్య తనతో కూడా పాపం చేయమని అడిగినప్పుడు నా దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన పాపం నేను చేయలేను అని చెప్పాడు. అంటే చెప్పాడంటే దానికి కారణం ఏమిటి? ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడుతున్నాడు. అందుకని అతను ఎంతో శ్రమ అనుభవించిన తర్వాత ఫలించేటటువంటి కొమ్మగా మార్చబడినట్లుగా మనము చూస్తున్నాం. ఈ దినము మనం కొన్ని అంశాలు ధ్యానిస్తున్నాం. మొట్టమొదట మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5-6 వాక్యాలు చదువుకుందాం. మొట్టమొదటిగా నరులను ఆశ్రయించి వారి జీవితం ఎలాగుంది అని చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5-6 వాక్యము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులకు తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అహరోను వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కావిలిన నేలయందును నిర్జీవమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉన్నాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఆమేన్. ఇక్కడ రెండు జనాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదట మనం గమనిస్తే నరులను ఆశ్రయించువారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనపడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. కాబట్టి ఈ నరులను ఆశ్రయించి ఇక్కడ ఈ లోకంలో జీవించేవాని జీవితం ఎలాగుందంటే, మేలు వచ్చినప్పుడు వాడు కనబడదండ. మేలు పొందాల్సిన సమయం వచ్చినప్పుడు వాడు ఏమవుతాడు? మేలు పొందటానికి ఉండడు, కనబడడు. కాబట్టి వీడు ఎవరంటే ఎవరిని ఆశ్రయించకుండా మనుషుల్ని ఆశ్రయించిన వారు, యెహోవా మీద నుండి తన మనసును తొలగించుకున్నవాడు అని మనం చూస్తున్నాం. దేవుని మీద నుండి మన మనసును తొలగించుకొని జీవించేవారి జీవితం ఎలాగుంటుందంటే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యము. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యము. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలములు ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లును నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఆమేన్. ఆయన ప్రజలైనటువంటి బిడ్డలు, నా జనులు అంటే నా బిడ్డలు అనే అర్థము. వారు ఏం చేస్తున్నారంట? 2 నేరములు చేస్తున్నారు. దేవుని పిల్లలని పిలువబడేవారు 2 నేరములు చేసి ఉన్నారు అని మనం చూస్తున్నాం. అదేమిటంటే, జీవజలముల ఊట అయినా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. అంటే ఈ ప్రజలు దేవుని ప్రజలని పేరే కానీ దేవుని మాటలు వారిలో నిలబడటలేదు. వారు ఎలాంటి తొట్లు తొలిపించుకున్నారంట? మరి నీళ్లు నిలవని తొట్లు. నీళ్ళ తొట్లు పల్లెటూరు లేవులేండి. ఇప్పుడంతా మనకు డైరెక్ట్గా కొళాయిలో వచ్చేస్తుంది. ట్యాంకులో నీళ్ళు అయిపోతే మోటార్ వేసుకుంటాము, మళ్ళీ పైకి ఎక్కిపోతుంది. పాత కాలంలో అలా కాదు, ప్రతి ఇంట్లో నీళ్ళ తొట్లు ఉండేది. ఉదయాన్నే తెచ్చి పోసుకునేవాళ్ళు. మరి ఉదయాన్నే ఒక పని అనమాట అది. నీళ్ళ తొట్లు దింపుకుంటారు. ఆ నీళ్ళే సాయంకాలం వరకు వాడుకుంటారు. కొన్ని చోట్ల సాయంకాలం మళ్ళీ నింపుకుంటారు. కొన్ని చోట్ల వాళ్ళకి నీళ్ళు ఎక్కువ అవసరం లేని వాళ్ళు దాంతోనే సర్దుకుంటారు. అయితే చూడండి, ఈ ఉదయకాలం లేచి నీళ్లు మోస్తారు, పోస్తారు. ఆ తొట్టి పగిలిపోయింది అనుకోండి, దానిలో ఎంత నీళ్లు పోసినా తొట్టిలో ఏం నిలవదు? నీళ్లు నిలవదు. మరి ఇంకొకటి ఏమిటంటే, జీవజలముల ఊట అయిన నన్ను విసర్జించి ఉన్నారు. అంటే జీవజలముల ఊట అయినటువంటి దేవుణ్ణి విసర్జించి ఉన్నారు. వాళ్ళ హృదయంలో ఎంత వాక్యం విన్నా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రార్థన చేసినా ఎవరుండరు? దేవుడు ఉండడు. దేవునికి స్థానము ఉండదు. ఇటువంటి వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడంటే దేవుడు,
ఈ జనులు 2 నేరములు చేసి ఉన్నారు అంటున్నారు. అంటే దేవుని వాక్యము, దేవుని ప్రార్థనకి చోటు లేనటువంటి హృదయాలు దేవుని సన్నిధిలో నేరం చేసినటువంటి హృదయాలుగా ఉంటున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి వీరు దేన్ని ఆశ్రయించారు? దేవుణ్ణి ఆశ్రయించటం లేదు, దేవుని మీద ఆధారపడలేదు. లోక సంబంధమైన పనుల మీద, లోక సంబంధమైన వాటి మీద ఆధారం చేసుకొని జీవించేవారని దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ముందుకు సాగితే వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. ఉదాహరణకు మనం చూసినప్పుడు లోతును చూస్తున్నాం. లోతు అబ్రహామును బట్టి వెంబడించిన వాడే కానీ దేవుని పిలుపుని అందుకున్నవాడు కాదు. లోతుకి దేవుని పిలుపు తెలియదు. దేవుడు లోతుని పిలవలేదు, దేవుణ్ణి ఎరగను లేదు. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయము 4-5 వాక్యం చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 4-5 వాక్యము. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరి కుమారుడైన లోతును, హారానులోని తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రహాము షెకెమునందలి యొక్క స్థలము. అంతవరకు చాలు. అబ్రహాము యొక్క పిలుపుని గురించి మనం చూస్తున్నాం. దేవుడు పిలిచినప్పుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాం తన భార్య అయిన సారాన్ని తీసుకొని వస్తున్నాడు. వారితో కూడా ఎవరు వస్తున్నారు? తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు కూడా వస్తున్నాడు. దేవుడు పేరు పెట్టి లోతుని పిలవలేదు, మరి అబ్రహామునే పిలిచాడు. అబ్రహాంతో కూడా వచ్చినటువంటి లోతు తన జీవితము కొంతకాలం వరకు అబ్రహాంతో కలిపి తను జీవిస్తున్నాడు. ఆ తదుపరి మరి ఏమవుతున్నారంటే వాళ్ళ ఆశీర్వాదం అధికమయ్యే కొంది దేవునికి దూరం అవుతున్నట్టుగా చూస్తున్నాం. లోతు చాలా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాంతో కలిసి బ్రతకటం కష్టమని తెలుసుకొని ఏం చేస్తున్నారండి, వాళ్ళిద్దరూ ఏమైపోతున్నారు? విడిపోతున్నారు. విడిపోయిన తర్వాత అబ్రహాం అంటున్నాడు, నీ పనివారికి నా పనివారికి మధ్యలో కలహం ఉండటం మంచిది కాదు, మనం విడిపోతాము. నీకు ఇష్టమైన ప్రదేశానికి నువ్వు వెళ్ళు, నువ్వే ప్రదేశానికి వెళ్తావో దానికి ఎదురుగున్న ప్రదేశానికి నేను వెళ్తాను, నీ దగ్గరికి నేను రాను, నీ ఇష్టమైన ప్రదేశంకి వెళ్ళమంటే లోతు కనులెత్తి చూచినప్పుడు లోతు కంటికి ఏం కనపడిందంటే సొదొమ గొమొర్రాలు కనపడింది. సొదొమ గొమొర్రాలు ఆ దినాల్లో ఏమిలా ఉండింది? పాలు తేనె ప్రవహించే దేశం వలె ఉండింది, ఐగుప్తు దేశం వలె ఉండింది. మరి లోతు ఆ ప్రదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ తన నివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నాడు. అయితే ప్రియమైనటువంటి దేవులారా, లోతులో ఎంత పచ్చతనం, ఆ సొదొమ గొమొర్రాలో ఎంత పచ్చతనం ఉందో అంత పాపం కూడా ఉండిందంట. అంతగా విస్తరించినటువంటి పాపం చేసే మనుషులు అక్కడ ఉన్నారు. అందుకని దేవుడు వారి పాపాన్ని చూసి సొదొమ గొమొర్రాల యొక్క మొర దేవుని సన్నిధికి చేరిందంట. అంటే పాపం యొక్క మొర ఎవరి దగ్గరికి చేరింది? దేవుని సన్నిధికి చేరింది. అందుకని దేవుడు ఆ సొదొమ గొమొర్రాలని నాశనం చేయాలని ఉద్దేశించాడు. అయితే దేవుని అబ్రహాం బ్రతిమాలుకుంటున్నాడు. ఎట్లయితేమే లోతు తన భార్య తన బిడ్డలు తప్పించబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి లోతు తప్పించబడినప్పటికీ వారు దేవదూత వారితో ఏం చెప్పారంటే, ఆ కొండ మీదకి, ఆ చిన్న కొండ మీదకి పొమ్మంటే, పర్వతం మీదకి పొమ్మంటే, అయ్యా అంత దూరం నేను పోలేను, ఆ చిన్న ఊరికి పోతానన్నాడు. సరే నువ్వు అడిగినట్టే వెళ్ళమంటే ప్రియమైనటువంటి దేవుని ద్వారా వాళ్ళు వెళుతుండగా ఏమైందంట, లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కడ ఒక నష్టం వచ్చింది. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ సోయరు అనే చిన్న ఊరికి వెళ్ళారు. అక్కడ తన తండ్రి బిడ్డలు ఇద్దరు బ్రతుకుతున్న సమయంలో జరగరాని కార్యాలు కొన్ని జరిగిపోయినవి. అట్ట ఒక శాపగ్రస్తమైన బ్రతుకులోనికి లోతు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. లోతు పచ్చని ప్రదేశం చూసుకొని వెళ్ళాడు. అక్కడైతే నాకు బాగుంటుంది, బాగా సంపాదించుకోవచ్చు. చూడండి, అబ్రహాం దగ్గర నుంచి తన ఆస్తిపాస్తులు విస్తరించుట వల్ల వాళ్ళు వేరుపడిపోయారు. విస్తారమైన ఆస్తిపాస్తులతో సొదొమ గొమొర్రాలకు వెళ్ళినప్పటికీ బయటికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? ఒట్టి చేతులతో వచ్చాడు. దేవుని దీవెన లేకపోతే మనం ఎంత సంపాదించుకున్నా చివరిలో ఏమైపోద్ది? అంతా ఒట్టిదైపోతుంది. చూసారా? మరి ఆయన దీవెనకి బదులు శాపం పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన జీవితము దేవుని యొక్క ఏర్పాటులో సంకల్పంలో లేనందున ఆ విధంగా శాపగ్రస్తమైపోయినట్టుగా చూస్తున్నాం. ఎప్పుడైనా మన మనసు, మన హృదయం ఖచ్చితంగా
ఒక్క వైపే ఉండాలి, దేవుని వైపే ఉండాలి. కొంతమంది లోకం కావాలని కోరుకుంటారు, కొంతమంది దేవుడు కావాలని కోరుకుంటాడు, లోతు జీవితంలాగా. కానీ దేవుడు ఏమంటున్నాడంట, దిమనస్కులను ఆయన ద్వేషిస్తున్నాడంట. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 8 వరకు చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 8 వరకు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 8 వరకు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఆమేన్. ఎవరమైనా మనం దేవుళ్ళ విశ్వాసం ఉంచిన వారిలో మనం ఏముండకూడదు, సందేహం ఉండకూడదు. మరి లోతులో సందేహం కాదు ఉండింది. లోతు లోకాన్ని ప్రేమించాడు, దేవుణ్ణి వెంబడించినట్టుగా ఉన్నాడు. ఈ రెండు కలిసి ఒకేసారి మనలో పనిచేయవు. నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించి దేవునే వెంబడించు, లోకాన్ని ప్రేమిస్తే లోకంలో దేవుడు మనకు దొరకడు. మరి అస్థిరుడై దిమనస్కుడై ఏం చేశాడంట, 2 పడవల ప్రయాణం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఒక్కసారి ఆలోచన చేసుకుందాం, మన హృదయం పూర్తిగా దేవుణ్ణి ఆనుకొని ఉందా లేదా? మనం మనుషులను ఆనుకొని ఉన్నామా? దేవుడు సహాయం చేస్తాడా, మనుషులు సహాయం చేస్తాడా అనే ఆలోచన మనలో ఉందో మనల్ని గురించి మనమే తెలుసుకోవాలి, ఎవరో ఒకరు చెప్పటం కాదు. నేను దేవునిలో విశ్వాసం ఉంచి ఉన్నాను, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని అనుకుంటే నిశ్చయంగా వారు దేవుని ఎదురు నుంచి మేలు పొందుతారు. లేదు ఈ మనుషులు నాకు సహాయం చేస్తారు అనుకుంటే మనుషుల దగ్గర నుంచి మనకు శాశ్వతమైన సహాయం ఉండదని లోతు జీవితాన్ని గురించి మనము గమనిస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, కీర్తనలు 119లో కూడా మా దావీదు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. 119వ కీర్తన 113వ వాక్యం చదువుకుందాం. కీర్తనలు 119, 113. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడము నీవే. ఆమేన్. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు? దిమనస్కులను నేను ద్వేషించుచున్నాను. దిమనస్కులు అంటే 2 మనసు కలవారు. అంటే వారికి ఏం కావాలా? దేవుడు కావాలా, లోకము కావాలి. అటు వారిని నేను ద్వేషించుచున్నాను అంటున్నాడు దావీదు. ఆయన ఒక మహారాజు అయినప్పటికీ ఆయన హృదయం పరిపూర్ణంగా దేవుణ్ణి ఆనుకున్నాడు కనుక ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన విజయం పొందుకొని వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ దినం మనం అనేక విషయాల్లో విజయం పొందలేకపోవటానికి కారణం ఏమిటంటే దేవునిలో సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండలేకపోతున్నాం. దేవుడు ఈ పని చేస్తాడా, దేవుడు నీకు సహాయం చేస్తాడు అంటే చేస్తాడా, అన్నీ వెనక ముందా అందా చూస్తాం. దీనికి ఆస్కారం ఉందా, దీనికి దేవుడు సహాయం చేస్తాడని ఏమన్నా మరి వాళ్ళకేం కావాలా, అన్ని బేసిక్ కావాలి, పునాదులు కావాలి. దేవుడు చేస్తాడా చేయడా, దేవుడు ఎలా ఉంటాడు, మళ్ళీ ఇలాగుంటాడా అలాగుంటాడా, ఇట చేస్తాడా అట చేస్తాడా, ఏ విధంగా చేస్తాడు, ఇవన్నీ ఆలోచన చేస్తామన్నమాట. ఇందులో ఛాన్స్ ఏమన్నా ఉందా అని ఆలోచన చేస్తాం. కానీ దేవుని నమ్ముకున్నవాడు వెనక ముందు చూడకూడదు. దేవుడే నాకు సహాయం చేస్తాడు అని ఖచ్చితంగా మనం నమ్ముకొనే ఉండాలి. అందుకని దావీదు భక్తుడు అన్నాడు, దిమనస్కులను నేను ద్వేషిస్తున్నాను. చూడండి, యూదా ఇస్కరియోతు యేసు ప్రభు శిష్యుల్లో ఒక్కడే. ఆయన కూడా యేసు ప్రభుని వెంబడించాడు. 12 మంది శిష్యుల్లో ఒకడుగా ఎంచుకున్నాడు. కానీ అతను ఏం చేశాడండి, అతడు మరి ధనాన్ని ప్రేమించాడు, ప్రభువుని ప్రేమించాడు. డబ్బులు సంధి చంచులో పెట్టుకున్నాడు, అప్పుడప్పుడు దొంగతనం చేస్తూ ఉండేవాడంట. ఆ డబ్బులు ఖచ్చితంగా లెక్క చెప్పాలని అతనికి ఒక లెక్క ఉండేది కాదు. దేవుడు మనల్ని ప్రేమించి ఎంత ధనం ఇచ్చినా దాని లెక్క అక్కడ అడుగుతాడు. ఇక్కడ అడగకపోయినా నన్ను ఎవడు అడుగుతాడు, ఏమైనా చేస్తాను, నా ఇష్టం అని అనుకుంటే కుదరదు. నేను ఎవరికైనా ఇచ్చినా నన్ను ఎవరు అడుగుతాడు లెక్క? నన్ను అడుగుతాడు. తీసుకునే వాళ్ళని అడుగుతాడు, ఇచ్చిన వాళ్ళని దేవుడు అడుగుతాడు. మరి దేవుడు ఇప్పుడు నాకు మరి మా వారు లేదు, నన్ను ఏం చూస్తున్నాడా, అడుగుతాడా అనే భయం లేకుండా ఉన్నానని అనుకుంటున్నారేమో. కానీ నాకు ఒక భయం ఉంది. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ ఆయన లేకపోయినా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన లెక్క అడుగుతాడు, ఆయన దగ్గర మనం జవాబు చెప్పాలి అనే భయం మనలో ఉండాలి. అయితే ఆ భయం ఎవరిలో లేదు? యూదా ఇస్కరియోతులో లేదు, భయం లేదు. సంచి చేతిలో ఉంది కదా అని
తన ఇష్టానుసారంగా వాడుకున్నాడు, ప్రవర్తించాడు. ఆఖరికి ఏం చేశాడంటే డబ్బులకు యేసు ప్రభువును కూడా అమ్మివేశాడు. అమ్మివేసినటువంటి దిమనస్కత్వం అంటే దేవుణ్ణి, ధనాన్ని రెండుటిని ప్రేమించాడు. తర్వాత ఆఖరికి ఏం జరిగింది? మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-4 వాక్యాలు చదువుకుందాం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములను దేవాలయంలోనూ పారవేసిపోయి ఊరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యం అంతవరకు చాలు. చూడండి, ఇక్కడ మనం గమనించినప్పుడు మరి డబ్బును ప్రేమించి 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 వీళ్ళు ఏం చేశారు? శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు శిష్యుల్లో ఒక్కరిని పట్టుకుంటే తప్ప ఆయన్ని మనం పట్టుకోవటం కష్టమని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే శిష్యులందరూ ఒకేలాగా ఉండేవాళ్ళంట, ప్రభులాగా ఉండేవాళ్ళంట, ఒకేలాగా గడ్డము, ఒకేలాగా జుట్టు పెంచుకునేవాళ్ళంట. అందుకని ఆయన శిష్యులైతేనే ఖచ్చితంగా కరెక్ట్ పర్సన్ని మనకు అప్పగిస్తారని యూదా ఇస్కరియోతును అడిగాడు. ఆయన కొంచెం అటు ఇటుగా ఉన్నట్టు ఎవరికైనా తెలిసిపోద్ది కదా మనుషులు చూస్తే. మరి ఆయన అడిగినప్పుడు నాకేమి ఇస్తారు, ఆయన్ని మీకు అప్పగిస్తే నాకేమిస్తారని అడిగాడు. నీకు 30 వెండి నాణ్యములు ఇస్తానంటే చాలా సంతోషంతో యేసు ప్రభువుని అప్పగించడానికి ఒప్పుకున్నాడు, అప్పగించాడు కూడా. అప్పగించిన తర్వాత ఈ న్యాయస్థానాల్లో అన్ని చోట్ల తీసుకెళ్ళి ఆయనకి ఆఖరికి ఏం సిలువ శిక్ష విధించాడు. అంటే అప్పుడు యూదా ఇస్కరియోతుకి ఏం కలిగింది? పశ్చాత్తాపం కలిగింది. అయ్యో, నేను నిరపరాధిని అప్పగించానే అని ఒక మారు మనసు ఆయనలో కలిగింది. కానీ ఆయన పాప క్షమాపణ పొందలేకపోయాడు. పాప క్షమాపణ ఎక్కడ పొందాలా? పొందితే మన ప్రభు దగ్గరనే పొందాలి. అందరి లోకంలో ఎవడు లేడు, నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసిన వారే అని చూస్తున్నాం. కానీ పాపం చేసిన మనము పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభు యొద్ద క్షమాపణ పొందుకోవాలి. అది సరి అయిన మార్గం. అతను నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళారు? శాస్త్రులు, పరిసయ్యుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏమన్నాడు? నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించానంటే మాకేం సంబంధం అని అంటున్నారు వాళ్ళు. నేను మీకు డబ్బులు ఇచ్చాను, నువ్వు మాకు ఆయన్ని అప్పగించావు, మాకు ఇందరితో అయిపోయింది, మాకేం సంబంధం లేదంటే అతడు సరైనటువంటి మారు మనసు పొందలేకపోయారు. చూడండి ప్రియమైనటువంటి దమ్ములారా, ప్రభువుకి హృదయంలో చోటు ఇవ్వలేకపోతే ఆ దారిని మనం వెదకలేం. ఇచ్చి ఉంటే ఒకవేళ అతడు ఆ సమయంలో అయినా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయేవాడు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగేవాడు. కానీ అతడు దేవునికి తన హృదయంలో సరిగా చోటు ఇవ్వలేదు. చూడండి, అతను నేరుగా వెళ్ళింది శాస్త్రుల దగ్గరికి, పరిసయ్యుల దగ్గరికి. ఆ తర్వాత అతడు ప్రభు దగ్గరికి వెళ్ళక ఏం చేశారంటే పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాను అని మనం చూస్తున్నాం. ఈ రెండు మనస్సు, దేవుని ధనం, దేవుడు కాకుండా ధనాన్ని ప్రేమించినందున అతనికి ఆఖరికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. నరులను ఆశ్రయించు వారి జీవితాలు ఇలాగే ఉంటుంది. రెండు మనసులు కలిగిన వారు జీవిస్తే వాళ్ళు ఎప్పటికీ కూడా మేలు పొందరు. ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించాలి, లేకపోతే లోకాన్ని ప్రేమించాలి. లోకాన్ని దేవుణ్ణి ప్రేమిస్తే ఎప్పటికీ కూడా దేవుని ఎదురు నుంచి ఏ మేలు కూడా మనము పొందలేమని ఇక్కడ చూస్తున్నాం. ఇంకా రెండోదిగా మనం గమనిస్తే యెహోవాను నమ్ముకొనివాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వాక్యం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వాక్యము. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేలును తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఆమేన్. చూసారా, దేవుణ్ణి నమ్ముకొని వారి హృదయము ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుందంట. పచ్చగా ఉందంటే సమాధానకరంగా ఉంటుందని అర్థం. కొంతమందికి ఎంతో ధనం ఉంటుంది, ఎంతో పలుకుబడి ఉంటుంది, ఎంతో మంచి ఉద్యోగం ఉంటుంది, ఎన్ని ఉన్నప్పటికీ మనశ్శాంతి ఉండదు. ఎప్పుడు చూసినా చిరు బుర్రు అని అనుకుంటానే ఉంటారు. అంటే మనసు నెమ్మది లేనటువంటి బ్రతుకులు. కొంతమందికి ఏం లేకపోయినా వాళ్ళు ఏం చేస్తారండి? నెమ్మదిగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో కూడా ఎవరున్నారు? దేవుడు ఉన్నారు. రేపేమీ సంభవించనో నీకు తెలియదు, తెలియకపోయినా పర్వాలేదు, నీతో ఎవరున్నారు?
దేవుడు ఉన్నాడు. రేపటి దినాన్ని గురించి నువ్వు చింతించవద్దన్నాడు కదా. దేవుడు మనకు సమకూర్చే దేవుడు ఉన్నాడు కదా. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో అన్ని విషయాల్లో ఆయన మనకు నెమ్మది ఇస్తాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తే ఒక డబ్బు విషయంలో కాదు, లేకపోతే ఇంకొక విషయంలో కాదు, సమస్త విషయంలో ఆయన మనకు ఆశ్రయంగా ఉండును అని మనం చూస్తున్నాం. ఇప్పుడు కొంతమందికి రుణ భారాలు, వచ్చేటటువంటి డబ్బులు చాలవు. అది చాలక ఏం చేస్తారండి, అప్పు చేసుకుంటారు. ఎవరన్నా అంటే అవసరం అలా వస్తుంది. అవసరం అలా వచ్చినప్పుడు ఎవరైనా ఇస్తారేమో, వాళ్ళ దగ్గర తీసుకుందాము, ఎంత వడ్డీ అయినా పర్వాలేదు నాకు ఇవ్వండి అని అడుగుతారు, తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వడ్డీ తీర్చలేకపోతే, అప్పులు తీర్చలేకపోతే వాళ్ళు వచ్చి మన మీద పడిపోతారు. 2వ రాజుల గ్రంథంలో ఒక ప్రవక్త శిష్యుని భార్యను మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 7 వాక్యాలు మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వాక్యాలు. అంతటా ప్రవక్త శిశువుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఏరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని అతనితో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును తన కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఆమేన్. చూడండి, ఈమె ఎవరో కాదు, ప్రవక్త శిష్యుని భార్య, అంటే దేవసేవకుని భార్య అన్నమాట. వాళ్ళు 3 ఉన్నారు, అంటే 4 ఉండారు మొత్తం. 2 పిల్లలు, భార్య, భర్త. కుటుంబ పోషణ జరగలేదు, అప్పు చేసుకున్నాడు. అప్పు తీర్చకమునిపై ఆయన చచ్చిపోయాడు. అయితే ఈమె ఏం చేయాలండి, ఆయన తిట్టుకోవాలి కదా. ఆయన తిట్టుకుంటే అప్పులు తీరుతాయా? తీరవు. అప్పులు వాళ్ళు వచ్చారు, ఏం చేశారు, నువ్వు తీర్చలేవులేమ్మా, నీ పిల్లల్ని తీసుకెళ్తాము, వాళ్ళు వచ్చి మా ఇంట్లో పని చేస్తారు, అప్పులు అవి తీరే వరకు, వాళ్ళు చేసే కూలికి అప్పులు తీరే వరకు వాళ్ళు మా ఇంట్లో ఉంటారు అని తీసుకెళ్తానంటే, ప్రియమైనటువంటి దేవునిలారా, ఆమె వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళారు? ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రవక్త దగ్గరికి వెళ్ళింది, దేవుని దగ్గరికి, దేవ సేవకుని దగ్గరికి వెళ్ళింది. అయ్యా, నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలంటే, నన్ను ఏం చేయమంటావమ్మా అని అడుగుతున్నాడు ఆయన కూడా. అంటే ఆమె విశ్వాసానికి ఒక పరీక్ష అన్నమాట. ఏదైనా నువ్వు చేయాల్సిందే తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదని ఆమెకి తెలుసు. మరి బిడ్డల్ని వదిలిపెట్టడానికి కూడా ఆమెకి ఇష్టం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఆ నూనె కుండే దానిలో ఉన్నటువంటి కొద్ది నూనెతో ఆమె జీవితం అభివృద్ధిలోకి వస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. అంటే నీ ఇంట్లో అది ఉందని ఆమెకి తెలుసు, కానీ దాంతో ఏం చేస్తే ఆశీర్వదించబడుతుంది అని ఆమెకి తెలియదు. చూసారా, మనకున్న కొద్ది దాన్ని ఆశీర్వదించి అభివృద్ధి పరచగలిగేది శక్తి ఎవరికి ఉంది? దేవునికే ఉంది. కాబట్టి మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు నీకుండేది కొద్ది జ్ఞానం కావచ్చు, నీ చదువు కొద్ది కావచ్చు, నీకున్న డబ్బులు కొద్దే కావచ్చు, కానీ దాంతో నీ జీవితం ఎలా ముందుకు సాగాలి అనేది ఎవరు నేర్పిస్తారు? దేవుడు నేర్పిస్తాడు. దేవుడిని ఆనుకుంటే, దేవుడిని ఆశ్రయిస్తే. అందుకని ప్రవక్త చెప్పినట్టు చేసి వారు రుణాలు అన్నీ తీర్చుకొని దానితో వ్యాపారం చేసుకొని బ్రతకమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఆమె ఎప్పుడైతే దేవుని ఆశ్రయించిందో ఆమె జీవితం ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. మనకి ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వస్తే ఈ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తాం మనం, అంతే కదా.
మరి ఇప్పుడైతే అదేదో కార్డు వచ్చిందండి, డెబిట్ కార్డు వచ్చి ఉందండి. ఆ కార్డులో ఏం చేస్తారు, ఒక కార్డులో డబ్బులు తీసుకొని ఒక కార్డులో కట్టేస్తారంట. ఒక అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు చేస్తారంట. అట్ట ఎంతకాలం, ఎప్పుడైనా కట్టాల్సిందే కదా. దాని టైం వచ్చినప్పుడు ఇంకొక చోట తీసుకొని దీన్ని కట్టేస్తారంట. అది కాదు పరిష్కారము. నువ్వు ఎవరిని ఆశ్రయించాలా? దేవుణ్ణి ఆశ్రయించాలా. దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సన్నిధిలో మొరబెట్టి దేవుడిచ్చే సహాయంతో మనం ముందుకు పోవటానికి మనము నేర్చుకోవాలి. చూడండి, కరువు కాలం వచ్చింది ఇశ్రాయేల్ దేశంలో. ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారంగా దేశంలో 3.5 సంవత్సరములు వర్షము కురవదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మర్చిపోయి విగ్రహారాధికులయ్యారు. అందును బట్టి దేవుడు ఏమన్నాడంటే ఆహాబుతో, ఇక మీదట 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము కురవదన్నారు. కానీ ప్రవచించిన ప్రవక్త కూడా బ్రతకాలి కదా. అదంతా ఏమన్నాడంటే, నువ్వు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండుము, ఆ యొక్క వాగులో నీరు తాగు, నీకు నేను ఆహారం పంపిస్తాను. ఉదయము సాయంకాలము ఏం పంపించాడండి? ఆహారం పంపించాడా? ఎవరితో పంపించాడు? చాలా ఆశ్చర్యం చూడండి. ఆ కాకి ఆ అప్పం ఎత్తుకొని ఒక చెట్టు కొమ్మ మీదకి పోయి కూర్చొని శుభ్రంగా పొడుచుకొని తినలేదు. అది ఏం చేసింది? అది ప్రవక్తకి ఇమ్మని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఉదయము సాయంకాలం తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ప్రవక్తకి ఇచ్చింది. ఆయన ఆహారం తీసుకున్నాడు, నీళ్ళు తాగాడు. మరి దేశంలో వర్షం లేకపోబట్టే వాగు ఎండిపోయింది. ఇంకేం చేయాలా? ఫస్ట్ వండుకొని చచ్చిపోవటం దేవుని చిత్తం కాదు. దేవుడు సారేపత్ అనే ఊరికి వెళ్ళమన్నాడు. అక్కడ విధవరాలకి నిన్ను పోషించడానికి నేను సెలవిచ్చున్నానని చెప్తే ఆయన ఆ విధంగా వెళ్ళి దేవుని యొద్ద నుంచి ఆహారం తింటున్నట్టుగా ఆ సారేపత విధవరాల ద్వారా పోషించబడి వర్షాలు కురిసే వరకు కూడా పోషించబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని మాటకి లోబడ్డాడు, దేవుని చిత్తానికి లోబడ్డాడు. కాబట్టి మనకు కూడా ప్రియమైనటువంటి దేవునిలారా, ఆనాడున్న దేవుడే ఈనాడు కూడా ఉన్నాడు. అప్పుడున్న శక్తిమంతుడైనటువంటి దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. ఏ విషయంలో కరువులో ఉన్నావు? ఒక ఆహార విషయంలోనే కాదు, అది ఏ విషయమైనా, అది సందా విషయమైనా, డబ్బుల విషయమైనా, మరి ఏ విషయమైనా మనకు కరువు ఉంటే తీర్చగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. నువ్వు విశ్వాసంలో స్థిరంగా నిలబడు. నా దేవుడు నాకు సహాయము చేస్తాడు, నేను ఆయన కట్టడిలోనే ఉంటాను అని విశ్వాసంతో మనం ముందుకు సాగితే దేవుడు సహాయము చేస్తాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. మరి ఆహారం విషయంలో సహాయం చేశాడు, డబ్బుల విషయంలో సహాయం చేశాడు. మరణకరమైన రోగం వచ్చింది. మరి ఎవరిని పంపించాడు దేవుడు? హిజ్కియా చాలా దేవునికి ఇష్టడు కనుక దేవుడు ప్రవక్తను పంపించాడు. నువ్వు మరణం అవుతున్నావు కనుక నీ ఇల్లు చక్క పెట్టుకోనమన్నాడు. అంటే ఇల్లు చక్క పెట్టుకోమంటే ఇంట్లో పాత్రలు గిన్నెలు సర్దుకోమని కాదు. ఎండి సస్తే ఎత్తిపోతారా ఎండి? కాదు. ఇల్లు అంటే హృదయము. నీ హృదయము చక్క పెట్టుకుంటే సరి చేసుకో అంటే అతను గోడ వైపు తిరిగి కన్నీళ్లు కార్చి దేవుణ్ణి బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడండి? మరలా ప్రవక్తను పంపించి 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగించినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన జీవించినట్టుగా కూడా మనము చూస్తున్నాం. కాబట్టి మనకి ఈ దినాల్లో అలాంటి ప్రవక్తలు దేవుని వాక్కు రాకపోవచ్చు, కానీ ఈ దినాల్లో మనం ఏం చేయగలుగుతామని దేవుడు చెప్పున్నాడు చూడండి. మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 15 వరకు చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 15 వరకు. యాకోబు పత్రిక. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషం కలిగినా అతడి కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. వారు ప్రభువు నామంన అతనికి నూనె రాజి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. చూడండి, ఎవరికైనా జబ్బు వస్తే ఏం చేయాలంట? దేవుని విశ్వాసంతో కూడిన ప్రార్థన ఉండాలి ముందు. ఆ తర్వాత ఏం చేయాలంట? మరి ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతనికి కొరకు ప్రార్థన చేయవలెను. ఎవరు ప్రార్థన చేసినా, ఎవరేం చేసినా ఎవరి నామంలో జరుగుతుంది? యేసు ప్రభు నామం పేరటే కార్యమైనా జరుగుతుంది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రార్థన చేసే వాళ్ళకి విశ్వాసం ఉండాలా, చేయించుకునే వాళ్ళకి కూడా విశ్వాసం ఉండాలి. అంత మటుకే కాదు, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణను పొందును.
కాబట్టి ఏమైనా తప్పు చేస్తే ఏం చేయాలా? దేవుని సన్నిధిలో పాపం ఒప్పుకోవాలి, క్షమాపణ పొందుకోవాలి. అప్పుడే ఆ పాపం వల్ల వచ్చినటువంటి శిక్ష అయితే ఆ రోగము, మనకు క్షమాపణ దొరికితే మనకు స్వస్థత కూడా కలుగుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉంటున్నాం మనము. మరి ఇంకా మనం గమనిస్తే ఏ విషయంలో ఏ సమయంలోనైనా దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు మనకు సహాయము చేయగలవాడని మనం గమనిస్తున్నాం. మనకు శ్రమ వచ్చిందనుకోండి, శ్రమ ఎందుకు వస్తుంది? మరి మనకు విరోధియకు వాడు అపవాది ఏం చేస్తాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7 నుండి 9 వరకు చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7 నుండి 9 వరకు. 5వ అధ్యాయము 7 నుండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. ఆమేన్. మీ విరోధియగు అపవాది ఏం చేస్తాడు? ఎవరిని మృంగుదమా అని వెతుకుచూ తిరుగులాడుతూ ఉంటాడు. సింహం మన మీదకి వస్తే ఏం చేస్తామండి? సింహం వస్తే ఏం చేస్తుందండి? చీల్చేస్తుంది కదా, మింగేస్తుంది, మనల్ని తినేస్తుంది. మరి సింహం మన మీదకి వస్తే అలా ఉంటాడంట సాతాను క్రియలు. అబ్బా, మా పని అయిపోయింది, ఇంక ఈ సమస్యల నుంచి మాకు పరిష్కారం లేదు, ఇక మాకు వేరే మార్గం లేదు, అయిపోయింది మా పని అన్నట్టుగా ఉంటుందంట సాతాను క్రియలు. కానీ వాడు ఏమీ చేయలేడు. ఎందుకంటే అందుకని ముందుగా అక్కడ చెప్పాడు 7వ వాక్యంలో, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఈ వాక్యం ముందు మన హృదయంలో ఉండాలి. ఈ వాక్యం మన హృదయం అనే పలకల మీద రాసుకొని ఉండాలి. ఎందుకంటే ఎవరు చింతిస్తున్నారు మనల గురించి? ప్రభువు చింతిస్తున్నాడు. తల్లిదండ్రులు చింతిస్తారు కాదనలేదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మన దేవుణ్ణి ఆనుకున్న మనుషులం అయితే ఆయన మనల గురించి చింతిస్తాడు. కనుక నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలా? దేవుని మీద వేసుకోవాలి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మెరుగుదామని గ్రహించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎంత శ్రమ వచ్చినా కృంగిపోకూడదు. ఎందుకంటే నా ప్రభు నాతో ఉన్నాడు, ఆయన నన్ను గురించి చింతిస్తున్నాడు, ఆయన నన్ను గురించి జాగ్రత్త చేస్తున్నాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు అనే నమ్మకం మనలో ఉండాలి. నమ్మకం లేకుండా మనం ప్రభు యొద్ద నుంచి ఏ మేలు కూడా పొందలేం. కాబట్టి మొట్టమొదట మనం ఒక మాట గమనించుకోవాలి. ఏం గమనించుకోవాలంటే ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేసుకోవాలి. నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఏ సాతానా నువ్వు నన్నేం చేస్తావు, నా ప్రభు నాతో కూడా ఉన్నాడు. మన ప్రభువుని జయించిన వాడు కాదు, ప్రభు దగ్గర ఓడిపోయిన వాడే సాతానుడు. కాబట్టి నీతో ఉన్న ప్రభు నీ పక్షాన ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. నీతో ఉన్న ప్రభు నీ కొరకు యుద్ధం చేస్తాడు. కాబట్టి శ్రమ వచ్చినా, రోగం వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా, మరి ఏ సమస్య వచ్చినా ఎవరు సహాయం చేస్తాడు? దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేటటువంటి నమ్మకం మనలో ఉండాలి. అంత మటుకే కాదు, మనం దేవుని యొద్ద నుంచి ఏమైనా పొందాలంటే సంపూర్ణమైన సమర్పణ కలిగి ఉండాలి. మనం ఎలాగ ఉండాలి? చింత యావత్తు ఆయన మీద వేయమంటే సంపూర్ణ సమర్పణ. మన మార్గాలు సరి చేసుకొని మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20 నుండి 22 వరకు మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20 నుండి 22 వరకు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పడుకున్నప్పుడు అది నిన్ను కాపాడును. ఆమేన్. చూడండి, ఏం చేయాలంట? తండ్రి ఆజ్ఞను, తల్లి ఉపదేశమును. దేవుని ఆజ్ఞ అని చెప్పాలి కదా. అంటే దేవుడు దిగి వచ్చి మనకు నేర్పించట్లేదు. ఎవరి ద్వారా నేర్చుకుంటున్నాము? తల్లిదండ్రుల ద్వారా, పెద్దవారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఆజ్ఞలు, ఉపదేశాలు. కాబట్టి వాటిని విడిచిపెట్టకుండా దేవునిలో ప్రభు మరి పిల్లలకి మనం పెద్దవాళ్ళు చెప్పినప్పుడు అంతగా నచ్చదు, ఇష్టం ఉండదు. కానీ మనం ఆ మార్గములో వాళ్ళని నడిపించే బాధ్యత మనకుంది. మనం వాళ్ళని నడిపించాలి. వాళ్ళు ఎలాంటి శ్రమ వచ్చినా, కష్టాలు వచ్చినా ఆ తండ్రి ఆజ్ఞ, తల్లి ఉపదేశం విడిచిపెట్టక దానిలో నడుచుకునేటట్టుగా వారికి మనము నేర్పించాలి. దేవుడు మనల్ని నడిపిస్తాడు. మొట్టమొదటి అంశము మనము నరులను ఆశ్రయించి వారిని గురించి చూసుకున్నాము. రెండవదిగా
యెహోవాను నమ్ముకుని వారిని గురించి చూసుకున్నాము. మూడవదిగా ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు. దేవుణ్ణి ఆశ్రయించి వారి జీవితం ఎలాగుంటుందంటే ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు. ఇర్మియా గ్రంథం 17 అధ్యాయం 8వ వాక్యం మరొకసారి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 17 అధ్యాయము 8వ వాక్యము. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేలును తన్నును. బెట్ట కలిగినను దానికి భయపడదు. అది ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. చాలు నాయన. దేవుణ్ణి ఆశ్రయించి వారు ఎలా ఉండాలంట? జలముల ఓరన నాటబడిన చెట్టు వలె. అంటే కాలువ ఓరన నాటబడిన చెట్టు. ఇందాక మనం చూసుకున్నాం కదా, దివారాత్రం ధర్మశాస్త్రమును ధ్యానించచ్చు దాని యందు ఆనందించువాడు ధన్యుడు, అతడు నీటి కాలవల ఓరన నాటబడిన చెట్టు వలె ఉండును అని మనం చూస్తున్నాం. మరి ఆకు వాడక ఫలమిచ్చే చెట్టు అంటే నిత్యము నీటి సప్లై ఉండే చెట్టు అనమాట. నీరు దానికి తగినటువంటి నీరు ఎప్పుడు కూడా దానికి పడేటట్టుగా ఉంటుందన్నమాట. ఈ జీవజలముల ఊట, ఆ ఊట యొద్ద నాటబడిన చెట్టు అండి. ఆ ఊట ఎవరంటే యేసుప్రభువే కదా. ఆ ఊట యేసుప్రభు అని సమరయ స్త్రీతో చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వాక్యం మనం చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వాక్యము. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహముకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. ఆమేన్. చాలు. చూడండి, ఈ స్త్రీ నీళ్లు చేదుకొనుటకు మధ్యాహ్న వేళ వచ్చింది. యేసు ప్రభు ఆమెని నీళ్ళు అడిగాడు. మీరు ఎట్లా తాగుతారు? మీరు యూదులు కదా, మేము సమరయులు కదా అని సాకులు చెప్తుంది. కానీ ఆయన ఏమంటున్నాడంటే, అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. చూసారా, ఆయన ఎవరంట? ఆ వరము ఏమిటి? జీవజలం. ఆ జీవజలము ఆయన ఎవరో నీకు తెలియదమ్మా, నేనే ఆ యేసుని. ఆయన అంటే నేను నీకేమి ఇస్తాను? జీవజలములు ఇస్తానంటే వెంటనే ఆమె ఆ నీళ్ళు కావాలని కోరుకుంటున్నట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఆ జీవజలముల ఊట యేసు ప్రభు అని మనం చూస్తున్నాం. అంత మట్టికే కాదు, యేసు ప్రభునందు మనం విశ్వాసం ఉంచితే మన కడుపులో నుండి జీవజలనదులు పారుతుందంట. చూడండి, విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి ఏం పారుతుంది? జీవజల నదులు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుండి 39 వరకు చూసుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుండి 39 వరకు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పుకొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. ఆమేన్. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యందు విశ్వాసం ఉంచితే వాని కడుపులో నుండి ఏమొస్తుందంట? జీవజల నదులు ప్రవహిస్తాయంట. విశ్వాసానికి ఊట అన్నమాట. విశ్వాసము పునాది. మన విశ్వాసం స్థిరమైనదైతే ఎటువంటి పరిస్థితుల్లోనైనా దానికి పరిష్కారము ఉంటుంది. మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం కదా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడనే ఆ యొక్క విశ్వాసము. చూడండి, ఆ యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడో లేఖనములు చెప్పునట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ప్రభువులో విశ్వాసం ఉంచితే ఆ జీవజల నది మనలో నుంచి ప్రవహిస్తుందని మనం చూస్తున్నాం. అంత మటుకే కాదు, మనం గమనించినప్పుడు మరి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వాక్యములో ఈ జీవజల నది మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వాక్యము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వాక్యము. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక
ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ఆమె ఈ అధ్యాయం మొదటి నుంచి మీరు చదవండి. మందిరం గడప క్రింద నుంచి ఉబ్బుకుతున్నటువంటి నది జీవజల నది అని మనము గమనిస్తున్నాం. మరి ఈ నదీ తీరమున ఇరు ప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నదీ నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది గనుక ఆ చెట్టు నెల నెలకు కాయును. వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించును. ఈ నది జీవజల నది అనగా యేసుప్రభునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారి యొక్క జీవితం ఇలాగుంటుందన్నమాట. అది ఎలాగుంటుందంట? వారి జీవితము నెల నెల కాపు కాస్తుందంట. ఆకు వాడిపోదంట, ఫలము రాలిపోదంట. అది ఇతరులకి పనికి వచ్చేటట్టుగా, ఇతరులని జీవింపజేసేటటువంటి నదిగా, ఫలమిచ్చే చెట్టుకు నీరిచ్చే నదిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్టు నెల నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును అని మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నది మరి ఒక చోట కూడా మనం చూస్తున్నాం. ఎక్కడంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు కూడా మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. మరియు స్ఫటికము వలె మొరయునట్టి జీవజలము నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క అవలను జీవవృక్షములుండెను. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్లల యొక్కయు సింహాసనము దానిలో నుండును. ఆమేన్. చూడండి, ఈ పరలోక పట్టణంలో ఉన్నటువంటి నదిని మనం చూస్తే, ఆ యొక్క జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమున వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండును. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ జీవజల నది పరలోక పట్టణంలో కూడా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదట మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 2-3 వాక్యాల్లో మనం చూసుకున్నాం. ఆ నది కాలవల ఓరన నాటబడినాయి, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు మరి అప్పుడు దాకా చెట్టు అని చెప్పారు. తర్వాత ఏం చెప్తున్నాడు? అతడు చేయునదంతయు సఫలమవును. అతడంటే ఎవరు? అతడు దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించు దాని యందు ఆనందించేవాడు. ఇలా ఫలమిచ్చే చెట్టుగా ఆశీర్వదించబడినటువంటి జనాంగంగా మనం మార్చబడాలంటే మనం ఏం చేయాలా? దేవుని ధర్మశాస్త్రమును చదివి ధ్యానించేవారుగా ఉండాలి. దివారాత్రము దేవుని వాక్యం మన హృదయంలో నిలిచి ఉండాలి. వాక్యంలో మనం జీవిస్తే మనం ఫలించే చెట్టు వలె ఉంటాం. ఆ వాక్యమే ఇతరులని బ్రతికిస్తుంది. ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగిస్తుందని 119వ కీర్తన 50వ వాక్యంలో దావీదు భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఫలించే చెట్టుగా ఉండాలంటే మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలా? దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలా? అది చదివి వదిలేస్తే చాలదు, దాన్ని దివారాత్రము ధ్యానించేవారుగా ఉండాలి. అందరికీ ఏదో ఒక పెద్ద అందరిలో ఒక పెద్దగా ఉండాలని ఒక తలము మనుషుల్లో ఉంటుంది. కానీ ఇలా జీవిస్తే ఆశీర్వదించబడతామనే సంగతి చాలామందికి తెలియదు. వాక్యం చదవలేరు, ధ్యానించలేరు, మరి దేవునికి అంగీకారమైనటువంటి జీవితం జీవించలేదు, పాపాన్ని విసర్జించి పరిశుద్ధ జీవితం జీవించలేరు. ఇలాంటివన్నీ చేయకపోతే మనం ఆశీర్వదించబడము. మరి ఇక్కడ మనం గమనించినప్పుడు మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. యోసేపు జీవితాన్నే మనకు ఏం చేశారండి? మాదిరికరంగా ఉంచాడు. చిన్నతనము నుండి ఏం చేశాడు?
దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆశ్రయించేటట్టు ఆయన జీవితం అలా జరిగిపోయింది. కొంతమంది అనుకుంటారు, నాకు ఎవరు లేరు, నాకు ఎందుకు ఇలా జరిగింది అని మనం అనుకుంటాం కదా. కానీ యోసేపుకు చిన్నతనంలోనే నేను మొదటగానే చెప్పాను, తల్లి చనిపోయింది. మరి తన తండ్రి ఉపపత్నుల దగ్గర, మరి ఆ అన్నల దగ్గర పెరిగాడు. పెరిగిన తర్వాత ఏం జరిగాడు, ఆయన పెరిగి వచ్చేటప్పటికి అందరూ ఆయన్ని ద్వేషించటం మొదలుపెట్టారు. అయితే యాకోబు మాత్రము తనకిష్టమైన భార్య కుమారుడని ఆయన ప్రత్యేకంగా ప్రేమించి ధర్మశాస్త్రాన్ని ఆయనకి బోధించి ఉంటాడు. దేవుని కట్టడ, దేవుని భయం ఆయనలోకి వచ్చేసింది. ఆయన దేవుని పట్టుకున్నాడు. మరి తోడబుట్టిన వాళ్ళందరూ ద్వేషించినా కూడా దేవుడు ద్వేషించలేదు. వాళ్ళు ఆయనకి ఎన్ని హింసలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా ఆయన హృదయంలో దేవుని వాక్యం నిలిచి ఉంటుంది కనుక పాపం చేయటానికి ఇష్టపడలేదు. గుండెలతో చేసినా బాధపడలేదు. పాము వచ్చినా, గుండెలో ఉన్నా చచ్చిపోతానని భయం రాలేదు. అందుకే కళ ద్వారా ఆయన ముందుగానే యోసేపును హెచ్చరించి ఉన్నాడు. ఆ విశ్వాసం ఆయనలో ఉండింది కనుక నా దేవుడు నాకు తోడున్నాడు, నాకు ఏం కాదు, నా దేవుడు నన్ను విజయప్రదంలోనికే నడిపిస్తాడు, విజయపదంలోనికే నేను పోతాను అనే విశ్వాసం. అక్కడి నుంచి వాళ్ళెమ్మల్ని తీసి ఐగుప్తులకు అమ్మేశారు. ఐగుప్తుని ఇంట్లో ఎన్నో నిందల అవమానాలు వచ్చింది. కానీ ఈ దేవుడు అతనికి తోడుగా ఉండెను కనుక అతడు చేసినదంతయు సఫలమయ్యను అని మనం చూస్తున్నాం. కాబట్టి యోసేపు ఫలించడి కొమ్మ అని యాకోబు చివరి కాలంలో ఎవరిని దీవిస్తున్నాడు? యోసేపుని దీవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, మనం కూడా ఈ భూమి మీద ఉన్నాము. మరి అలాంటి ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తున్నామా? ఒకవేళ జీవించకపోతే ఈ దినమును అడుగుదాం, విశ్వాసం ఉంచుతాం. మన ప్రభు గొప్పవాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతాం, ఆయన వాక్యాన్ని అనుసరించి జీవిస్తాం. దివారాత్రులు ఆయన వాక్య ధ్యానములో కొనసాగుతాం. చెడును విసర్జించి మంచిని చేపట్టుకొని దేవుని కొరకు జీవించడానికి మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. అప్పుడు తప్పకుండా ఒక ఆశీర్వాదకరమైన ఫలింపు కలిగినటువంటి ఒక జీవితాన్ని దేవుడు మనకు ఇస్తాడు. అలాంటి ధన్యకరమైన జీవితము ప్రభు యొద్ద నుంచి మనం పొందుకున్నట్టుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మనల్ని సరి చేసుకోవలసిన వారు, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టవలసిన వారు ఒప్పుకొని విడిచిపెట్టండి. విశ్వాసములో అస్థిరంగా ఉన్న వాళ్ళు విశ్వాసములో స్థిరంగా ఉండండి. వాక్యం చదివే అలవాటు లేని వాళ్ళు తీర్మానం తీసుకోండి. వాక్యం ధ్యానం చేసుకునే అలవాటు లేని వాళ్ళు వాక్యం ధ్యానం చేసుకోండి. దివారాత్రము ఆయన ధర్మశాస్త్రం నందు ధ్యానించచ్చు. దానిలో మనం ముందుకు సాగితే దేవుడు మనల్ని ఫలించడి కొమ్మగా, ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా మనల్ని దేవుడు తీర్చిదిద్దుతాడు. అటు ధన్యకరమైన జీవితం వరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. మన మధ్యలో సహోదరి మస్తానక్క గారు ఉన్నారు. దేవుని వాక్యం వరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రనాయన జోముగలేసే ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదముల కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవాన్ని స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి, గత శుక్రవారం మొదలుకొని కూడా నాయన, ఈ వారం వరకు కూడా నాయన అయ్యా ఈ ఆరాధనలో నాయన వచ్చిన బిడ్డలంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. వారం అంతా కూడా కాపాడే మా తండ్రి, నూతన మాసంలో తండ్రి నాయన మీరు ఎంతగానో ప్రేమించి కాపాడుతున్న విధానం బట్టి వందనాలు ప్రభా. వాతావరణం అనానుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రభా నాయన నీ బిడ్డలందరూ కూడా తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి దినము నాయన పాటల ద్వారా మేము తెచ్చుకున్నావు తండ్రి నాయన. వాక్యం నా తండ్రి ఆత్మీయ తల్లి ద్వారా నాయన మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఆత్మీయ తల్లికి నా తండ్రి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు నాయన. ఈ వాక్యము ఎంతో నా తండ్రి నాయన లోతైన మర్మాలు నా తండ్రి నాయన వెలికి తీయడానికి బిడ్డకి ఇచ్చిన ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా నా తండ్రి, మేము నా తండ్రి లోకములో వాక్యములో ఎంతో వెనకబడిపోయి నా తండ్రి నాయన ముందుకు సాగలేని స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని హెచ్చరించడానికి, మమ్మల్ని బలపరచడానికి నాయన వాక్కులు నాయన మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసేపుని మా మధ్యలోకి తీసుకొచ్చావు నా తండ్రి నాయన. అయా తల్లి నాయన చిన్నతనంలోని చనిపోయినప్పటికీ కూడా ప్రభా తండ్రి యొక్క నాయన ఉపదేశమును అంగీకరించిన తండ్రి నాయన ఆజ్ఞను నాయన విని నా తండ్రి ఎంతగానో భయముతో భక్తితో పెరిగినాడు ప్రభా. ఎంతో శ్రమ నా తండ్రి చిన్నతనం నుంచి నా ప్రభా బిడ్డ నా తండ్రి ఎంతో శ్రమల పాలయ్యాడు ప్రభా నాయన. అయా నా తండ్రి అసూయతో నా తండ్రి అన్నలు నాయన పగబట్టి ఆయన ఎంతో హింసించిన తండ్రి బాధలు పెట్టినప్పటికీ కూడా ప్రభా బిడ్డను మీరు నాయన ప్రేమించారు. ఎందుకంటే నిన్ను ఆశ్రయించినాడు ప్రభా, నిన్ను నమ్ముకున్నాడు ప్రభా. యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులను సెలవిచ్చావు ప్రభా.
నరులను ఆశ్రయించకనైనా నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎంతో ధన్యత ఇచ్చే దేవుడు అని నమ్ముతున్నా ప్రభా. ఏసేపు ఫలించడు కొమ్మగా నా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న ప్రభా. ఓట దగ్గర ఫలించడు కొమ్మన్నావు ప్రభా నా తండ్రి నాయన. ఆయన ఫలించాలంటే నాయన కొంతకాలము నాయన మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. శ్రమల్లో తోడయ్యుండి చివరిలో నా తండ్రి అప్పటిని ఎంతగానో ఆస్వాదించావు నా తండ్రి నాయన. అయ్యా ఒక ఐగుప్తు దేశంలోనే ఒక ప్రధానమంత్రిగా నిలబెట్టుకుని దేవాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి నాయన. మా జీవితాల్లో నా ప్రభా మీరు నా తండ్రి నరులను ఆశ్రయించక నాయన నా తండ్రి దేవుని ఆశ్రయించాలని సెలవిచ్చినప్పుడు నాయన మేము నీ వాక్యానికి దూరమై ఎంతో నాయన నా తన నష్టాలు తెచ్చుకుంటున్నాం ప్రభా. నాయన యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధనుడని సెలవిస్తున్నాం ప్రభా. తండ్రి వాక్యం చదవాలంటే ఎంతో కష్టం అనేకం నాయన. కానీ నా తండ్రి ఆయా మేలు పొందుకోవాలంటే ఎంతో ఇష్టం. కానీ నా ప్రభు ఆ వాక్యము నువ్వే నాయన. వాక్యమైన దేవుడు నువ్వే నా తండ్రి నాయన. ఆది యందు వాక్యమును వాక్యం దేవునిది వాక్యం దేవుడై ఉన్నాడు ప్రభా. ఈ వాక్యం నాయన మా హృదయంలో ఉంటే నా తండ్రి మీరు మాతో ఉన్నట్టే కదా ప్రభా. నేను ఆశ్రయించినప్పుడు నా తండ్రి నాయన మీరు మమ్మల్ని నడిపించే దేవుడు కదా. మీ చింత యావత్తు నా మీద వేయమంటున్నా ప్రభా. మా కొరకు చిందించే దేవుడు మీరు నా తండ్రి. మా శ్రమల్లో ఇరుకులు ఇబ్బందులు సమస్యల్లో అన్నిటిలో నా తండ్రి కుంగిపోయి మనుషుల దగ్గరికి పరిగెత్తుకుంటూ దిగులతో చింతతో కుంగిపోతున్న ప్రభా. అట్టి స్థితిలో నా తండ్రి నాయన మీరంతా నాయన వాక్యం ద్వారా మాట్లాడుతున్న ప్రభా. మీ చింత యావత్తు నా మీద ఏమంటున్నా ప్రభా. మీ మీద వేయడానికి నాయన మాకు జ్ఞానం లేకుండా పోతుంది ప్రభా. మనుషుల మీద ఆధారపడుతున్న అలాంటి స్థితిని దూరపరుచున్న తండ్రి. వాక్యంలో ఉన్న సత్యాలు గ్రహించుకోవడానికి నాయన మాకు నేర్పించమని అడుగుతాం ప్రభా. అవును తండ్రి నేను ఆశ్రయించిన వారు ఎన్నో మేలు పొందుకున్నారు ప్రభా. ఆ ప్రవక్త సేవకుని యొక్క భార్య నా తండ్రి అప్పుల పాలయ్యి ఎంతో కుంగిపోయినప్పుడు ప్రభా. ఆ బిడ్డలిద్దరినీ నాయన పని వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అప్పుల వాళ్ళు నా తండ్రి నాయన ప్రవక్త దగ్గర పరిగెత్తుకొని పోయింది ప్రభా. అవును తండ్రి నేను ఆశ్రయించిన వారికి ఎన్నో మేలు చేసే దేవుడు ప్రభా. నాయన ఆ బిడ్డకి ఎంతో నాయన మీరు మేలు చేసి ఆ బిడ్డ అప్పులు తీర్చడానికి కావాల్సిన మార్గం మీరు తెలియజేశారు ప్రభా. ఆ రీతిగా నా తండ్రి నాయన మేము కూడా ప్రభా నేను ఆశ్రయించినప్పుడు నీ మేలు పొందుకొని కృపను మాకు ఇచ్చే దేవుడు అని నమ్మి నాయన వాక్యంలో ఉన్న సత్యాలను గ్రహించుకోవడానికి నేను మేము నేర్చుకోవడం సహాయం చేయండి ప్రభా. దేవా నా తండ్రి నాయన ఇసుకే అయితే నా తండ్రి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ప్రభా అయ్యా మనుషుల మీద ఆధారపడలేదు ప్రభా. నాయన ప్రవక్త హెచ్చరించినప్పుడు నా తండ్రి నాయన అయ్యా కన్నీళ్లతో నాయన నీ వైపు చూసి ఏడ్చినప్పుడు ప్రభా నా తండ్రి నాయన 15 సంవత్సరాల ఆయుష్కాలు పొడిగించి స్వస్థపరిచిన దేవుడు ప్రభా. దేవా నాయన జీవజలపు ఊటను అవును తండ్రి నరులైతే నా తండ్రి నాయన నిన్ను ఆశ్రయించక దుమనసులు కలిగి జీవిస్తూ ఉంటున్నారు ప్రభా. నీవు కావాలి నాయన అయ్యా మాకు లోకము కావాలి. కానీ నాయన అయ్యా యోధేశ్వర్యత్ నా తండ్రి నీతో జీవిస్తూ కూడా నా తండ్రి డబ్బును ఆశించి 2 మనసులు పెట్టుకొని ప్రభా నేను అప్పగించినప్పుడు నిరపరాధి రక్తాన్ని నేను వెలిగించానని చెప్పినప్పుడు నాయన ఈ యొద్ద క్షమాపణ అడుక్కోకుండా మనుషుల దగ్గరికి పరిగెత్తుకొని పోయినాడు. కానీ అక్కడ ఫలితం లేదు ప్రభా. వచ్చి ఊరి పెట్టుకొని చనిపోయాడు తండ్రి. మా జీవితాల్లో కూడా ప్రభా మాకు నాయన సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు ఎవరి దగ్గర పరిష్కారం పొందుతాయని తెలుసుకోకుండా ప్రభు మనుషుల దగ్గరకు పోయినప్పుడు మనుషుల నోటి మాట వలన మనసు ఆయాసపరుచుకొని ఆయన మా జీవితాలు ముగించుకునే స్థితి కలుగుతుంది ప్రభా. అటు స్థితి కాకుండా ప్రభా నీ యొక్క వాక్యములో దాన్ని ఆనందిస్తూ దాన్ని ధ్యానించుతూ ముందుకు సైకూర్పని దాయిచ్చింది ప్రభా అని స్తోత్రం చెల్లిస్తున్నానా. అయ్యా మీరంతైనా నాయన నమ్మదగిన దేవుడు ప్రభా. జీవజల బొగ్గమైన దేవుడు ప్రభా. సమరస్థితినైనా మీరు మాట్లాడినప్పుడు నాయన ఆ జలాన్ని చేదుకోకుండా నాకు ఈమెను అడిగినప్పుడు ఎవరినో నీవు తెలిసి ఉంటే నన్ను అడగవని చెప్పాడు ప్రభా. నేనే జీవజల ఊటను సెలవిచ్చావు ప్రభా. అవును తండ్రి జీవజలమును తండ్రి జీవజల ఊరేడు బొగ్గవునివే నా తండ్రి స్తోత్రం నాయన. సమరస్థితి తన తప్పులు తాను తెలుసుకుని ప్రభా ఆ నిత్య జీవం పొందుకోవడానికి నా బిడ్డకి నాయన మీరు మార్గం సరళం చేశారయ్యా. అలాగా నా తండ్రి మా జీవితాల్లో కూడా ఒడుకులు వచ్చినప్పుడు దేవా నా తండ్రి ఏసు ఎవరో అని ఎరగక లోకంతో చూడుకున్నా నా తండ్రి నేను పరిశీలించి తెలుసుకొని వాక్యంలో ఉన్న దేవుని గ్రహించుకునే కృప నాకు మాకు అందరికీ దయచేయమని ప్రభాని స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. కృప చూపించాయా అంత అయినా నమ్మదగిన దేవుడు ప్రభానికి స్తోత్రం నా తండ్రి. నేను అబ్రహాము లోతు నా తండ్రి ఆస్తి విస్తారంగా వచ్చినప్పుడు నా ఇద్దరు కలిసి జీవించలేకపోయినప్పుడు ప్రభా అయ్యా సొదమ కుమారుని ఆయన లోతు ఏర్పాటు చేసుకున్నది. అయితే తోట వలె అయ్యా ఎంతగా పచ్చగా నాయన ఆస్వాదించిన దేశం గమనింది. కానీ పాపం కూడా విస్తరించిన దేశం నా తండ్రి నాయన అది కానక నా తండ్రి అక్కడికి వెళ్ళి ఎంతో నష్టపోయాడు ప్రభా. అవును తండ్రి నాయన దేవుని ఆయన నీ ఆజ్ఞల్లో ఉన్న సత్యాన్ని గ్రహించుకోవాలి ప్రభా. అబ్రహాం ఏ రీతిగా నేను ఎంచుకున్నాడో ఆ రీతిగా అయా నా తన అబ్రహాంతో ఏకీభవించి నీవెక్కడికి పొమ్మంటే అక్కడికి పోతానని అడగకుండా తను సొంతగా వెళ్ళినప్పుడు నష్టపోయాడు ప్రభా.
అలా కాకుండా ప్రభా నా తండ్రి ఆత్మీయ జీవితంలో పరిశుద్ధ జీవితంలో జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఆలోచనలు తీసుకోవడానికి కూడా మాకు నేర్పించమని అడుగుతున్నాం ప్రభా. వాక్యం అర్థం కాకపోయినప్పుడు వాక్యం పరిశీలించి అర్థం చెప్పే బిడ్డలని ఆశ్రయించి దాన్ని శ్రద్ధగా వినగలిగిన కృపను దైత్యములు ప్రభావం స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నా తండ్రి నాయన విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని సెలవిచ్చావు ప్రభు. ఎందుకంటే విశ్వాసం లేకుండా నా తండ్రి ఏది చేసినా కూడా అది ఫలించదు నా ప్రభా. విశ్వాస సహితంగా నా తండ్రి ప్రార్థన చేసినప్పుడు సమస్యలు తీరిపోతాయి, రోగాలు స్వస్థపరచబడతాయి. అయ్యా ఎన్నో నాయన కార్యాలు మీరు చేస్తారు నా తండ్రి. నాయన మనసుకు లేకుండా నా తండ్రి సందేహించకుండా ప్రభా, సందేహించేవాడు గాలికి రేపబడినటువంటి నాయన నా తండ్రి బుట్టవలే ఉంటాడని సెలవిచ్చావు ప్రభా. ఆ రీతిగా నా తండ్రి మేము ఉండకుండా నా ప్రభా ఒకే మనసు నాయన నీ మీద ఆనుకునే మనసు, హత్తుకునే మనసు నా తండ్రి నాయన ఉండడు సహాయం చేయి నాయన. నరులైతే నా తండ్రి 2 నేరాలు చేసినారంటున్నా ప్రభా. జీవజల ఊటనే నన్ను విసర్జించారంటున్నావు తండ్రి. బద్దలైన తొట్లను ఏర్పాటు చేసుకున్నారు, నీళ్లు నిలవని తొట్లు. అవును ప్రభా, వాక్యము లేని మనుషులు లోకం తట్టున ఆయన ప్రయాసపడి తిరిగే మనుషులను ఆధారం చేసుకున్నా ప్రభా. నేను విడిచిపెడితే మాకు ఏమీ లేదు నా తండ్రి. లోకము నశించిపోవాల్సిన వాళ్ళమే ప్రభా. మందు పరమందు నా తండ్రి ఆశీర్వదించే దేవుడు నువ్వేనైనా. పరలోక మార్గము నా తండ్రి ఆ జీవజలాలు ఎక్కడి నుంచి వస్తాయంటే నేను ఆ పట్టణంలో నుంచి ప్రవహిస్తుంది ప్రభా. పరలోకపట్నం నుంచి పట్టణం నాయన ఆ ప్రవాహం వస్తున్నప్పుడు అవి నా తండ్రి జనులకు నాయన ఎంతగా నా తండ్రి నేను ఆస్వాదిస్తున్నావు. నేను నెల కాపు నాయన కాస్తుంది, ఆకు నా తండ్రి నాయన పండ్లు రావడం లేదు నా తండ్రి. నాయన నెల కాపు కాస్తుంది ప్రభా. ఆకులు ఔషధాలకు పనికి వస్తున్నాయి, పండ్లు ఆహారానికి పని వస్తుంది సెలవిచ్చే ప్రభా. అవును తండ్రి నాయన నీ పరలోక పట్టణం ఇచ్చేటటువంటి ఆ జీవ జలాలు నా తండ్రి మా జీవితాలను ఆశీర్వదించి మా బ్రతుకులు బాధ్య దేవుడు నా తండ్రి. స్తోత్రం 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 నాయన. అలాగా మేము నాయన నేను ఆశ్రయించి నీ మాటలు విని నాయన లోక చూడకుండా ప్రభా నీ వైపు చూస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయడం ప్రభా. నీ ధర్మశాస్త్రం దివారాత్రి ధ్యానించుచు దాన్ని నా తండ్రి మా హృదయమైన పలక మీద రాసుకుని సహాయం చేయడం ప్రభా. అయ్యా నా తండ్రి ఆజ్ఞ తండ్రి తలోపదేశం నా తండ్రి నాయన హృదయంలో భద్రం చేసుకోమంటున్నావు. ఆత్మీయ తండ్రి నువ్వు నాయన మాకు నా తండ్రిగా మీరున్నారు నాయన. ఈ ఆజ్ఞలను మేము అనుసరించి కట్టడలు అనుసరించి జీవిస్తూ మరణం వరకు నమ్మకంగా నీలో ముందుకు సాగడానికి కావాల్సిన గొప్ప దైత్యమని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నేను బలపరిచినందుకు, మమ్మల్ని హెచ్చరించినందుకు, పాపములో ఉంటే నా తండ్రి నాయన నీ పాదాల దగ్గరకు క్షమాపడినప్పుడు నా తండ్రి నేను విడిపిస్తానని సెలవిచ్చావు ప్రభా. అయ్యా నా తండ్రి ఎంత గొప్ప దేవుడు నా తండ్రి నాయన. ఎన్నో అద్భుతాలు చేసినావు తండ్రి మా పట్ల. మేము నాయన అవన్నీ మర్చిపోయినా తండ్రి నాయన అనేక సార్లు నీకు దూరం అయిపోతున్నాం. అలా కాకుండా ప్రభా మనం ఒక నమ్మకంగా నీ వాక్యంలో నేను నిలుస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ నా తండ్రి ముందుకు సాగడానికి కావాల్సిన కృప దయచేయమంటాం ప్రభా. అని స్తోత్రం నాయన. నేను వాక్యం నాయన ప్రతి హృదయంలో ఫలింపు దయచాను ప్రభా. వాక్యం ఎలాడగతులు వెలుగు కలుగుతుంది సెలవిచ్చావు ప్రభా. ప్రతి హృదయాన్ని వెలిగించండి, వాక్యాన్ని భద్రపరచుకొని నెమర వేసుకుని కృపను దయచేయండి ప్రభా. అని స్తోత్రం నాయన. ఆత్మీయ తల్లి నా తండ్రి నాయన మంచి ఆరోగ్యం దీర్ఘాసు దయచేన తండ్రి. ఎంతో ప్రయాసతో నా తండ్రి నాయన ఆత్మల భారము కలిగి సేవ జరిగిస్తూ ఉంటుండగా ప్రభా ఇంకా నా తండ్రి నాయన మంచి ఆయుష్కాలమునైనా దీర్ఘాసు ఇచ్చినైనా ఆరోగ్యం ఇచ్చినైనా ఎలాంటి బలహీనత గురి కాకుండా కాపాడండి. భయంకరమైన ఎండలు అవతరణమైనా భయంకరంగా ఉంది ప్రభా. ప్రయాణాల్లో ఇంతవరకు మీరు తోడుగున్నారు నా తండ్రి. ఎండ దెబ్బ తగలకుండా దేవాన్ని శక్తిని మేఘాన్ని బెడకు తోడుగా ఉంచి నడిపించిన ఆయన. వాహనాలు వస్తూ పోతున్నప్పుడు ప్రయాణాల్లో తోడుగుండండి ప్రభా. ప్రేమించి ఇచ్చిన 5 మంది బిడ్డల్ని వాళ్ళ బిడ్డల్ని కుటుంబాలు దీవించి ఆస్వాదించడు పరిచయం దీవించడు ప్రభా. అవి ఎక్కడున్న ఏ స్థలంలో ఉన్నా నీ కాపుదల భద్రత దాయిచ్యమంటే ప్రభా. అని స్తోత్రం 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 నాయన. అయ్యా నా తండ్రి నాయన వాళ్ళు చేస్తున్న సేవను ఆస్వాదించండి, వాళ్ళ ఉద్యోగాలను ఆస్వాదించండి నాయన. ప్రతి విషయంలో మీరు చాలని దేవుడు సహాయం తెచ్చాము ప్రభా. అని స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. అయ్యా చూడపాడ పరిచయం దీవించండి ప్రభా. పరిచయలో తోడ్పడుతున్న బిడ్డలందరినీ పేరు దీవించి ఆస్వాదించండి ఆయన. ఈ నెల్లూరు ఈ పరిచయలో నా తండ్రి ఉపవాస కొడుకలు ప్రతి శుక్రవారం నా తండ్రి చేయని ప్రేయర్ విజ్ఞాపన ప్రార్థనలు చేసే బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించి ఏ కుటుంబాలకు విజ్ఞాపన చేస్తున్న వాళ్ళకి మీరు విజయాలు ఇచ్చున్నారు ప్రభా. వాళ్ళు సాక్షులుగా నిలబడుకున్న కృపను దాయిచ్చే నా తండ్రి. ఏ బిడ్డలు ఏ అవసరం నిమిత్తం వచ్చిన్నారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ కూడా నా తండ్రి నాయన వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని ముందుగా వాక్యం వినాలని ఆసక్తితో ముందుగా పరిగెత్తుకొని వాక్యం విని తల్లి చెప్పే ప్రార్థనలో నాయన వాళ్ళు ఉండడానికి సహాయం చేయమని ప్రభా. తల్లిని బలపరచండి ఆత్మీయంగా. ఇంకా నా తండ్రి నాయన సేవలో ముందుకు సాగడానికి కావాల్సిన కృప దయచేయండి నాయన. ప్రార్థించబోతుండగా ప్రతి ఒక్క బిడ్డకు నాయన మీరు ఇచ్చే నా తండ్రి హెచ్చరికలు నాయన వాళ్ళు తెలుసుకొని వాటి ప్రకారం నడుచుకునే కృపను దయచేయమని ప్రభా. అని స్తోత్రం నాయన. జరగనైనటువంటి నాయన విజ్ఞాపనలు చేయండి నాయన. మీరు తోడుగా నడిపించమని నా తండ్రి నాయన. చేరు వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు దీవించండి. భయంకరమైన వాతావరణంలో తండ్రి ఉంటుంది ప్రభా.
తిరిగి వెళ్ళినప్పుడు ఏ బిడ్డలకి ఎండ దెబ్బ తగలకుండా నాయన నీ యొక్క మేఘ స్తంభాన్ని బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించు దేవాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. భయంకరమైన దినాల్లో ఉంటున్నాం తండ్రి నాయన. ఎలక్షన్ మూమెంట్లో నా తండ్రి నాయన ఎక్కడ కూడా నా తండ్రి ఏ శోధనలో ఏ కీడు ఏ తొందరలో జరగనీయకుండా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చూడు నీ కంచి వేసి కాపాడమంట ప్రభా. అయ్యా నాయన ప్రభుత్వం నాయన భయంకరంగా నా తండ్రి క్రైస్తవులు హింసిస్తూ ఉండదు ప్రభా. ఎవరు నా తండ్రి నాయన మేలు కార్యం మాకు జరిగిస్తారు నా తండ్రి. మీ చిత్తంలో ఏర్పాట్ల కార్యం మీరు జరిగించి మేము తెచ్చుకో తండ్రి. క్రైస్తవులు నైనా భయంకరమైన హింసలకు గురవుతున్నారు ప్రభా. మేమైతే నాయన ఇంకా నా తండ్రి అలాంటి స్థితికి రాలేదు దేవా. నా తండ్రి మేము ఆయన పరిశీలించుకొని భయంతో భక్తితో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రభావాన్ని స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నా తండ్రి సమయం నాకు ఇచ్చిన కొందనాలు చెల్లించుకుంటూ చర్యచిన బిడ్డలను మరొకసారి చేతికి సమర్పించుకుంటూ ఆత్మీయ తల్లిని నాయన కుటుంబాన్ని బిడ్డలందరినీ అయ్యగారు తోడబుట్లు అమ్మ తోడబుట్లు అందరూ కూడా చేతికి సమర్పించుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని మనం ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అన్నమమ్మకి నా వందనాలు. దేవుడు నా జీవితంలో చేసినటువంటి ఒక కార్యాన్ని బట్టి దేవుని నామాన్ని గణపరచాలనుకుంటున్నాను. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు సైన్స్ మ్యాథ్స్ సబ్జెక్ట్స్ ఉండేవి. నేను సైన్స్ సబ్జెక్టే ఎన్నుకున్నాను. నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను నేను బైపీసీ తీసుకోవాలి అని. అందుకని నేను సైన్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేసి బోర్డ్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ చూసుకున్నా కూడా నాకు సైన్స్లోనే ఎక్కువ మార్క్స్ మ్యాథ్స్ కన్నా కూడా ఎక్కువ సైన్స్లోనే నేను స్కోర్ చేసుకోవడం జరిగింది. అప్పుడే నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను నేను ఖచ్చితంగా బైపీసీ తీసుకోవాలని. తర్వాత ఇంటర్కి వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళు అన్నారు ఖచ్చితంగా నువ్వు ఎంపీసీ తీసుకోవాలి, జాబ్ ఆపర్చునిటీస్ త్వరగా కావాలి అని అన్నారు. కానీ నేను బైపీసీ అనుకున్నాను. ఒకరేమో ఎంపీసీ అంటారు, ఒకరేమో బైపీసీ అంటారు. అందుకని నేను సరే దేవుడి చిత్తం ఏందో కనుక్కొని దాని ప్రకారం వెళ్దాం అనుకున్నాను. అప్పుడే నేను ప్రేయర్ చేసుకొని అన్నమమ్మకి అన్నమమ్మ చేత ప్రేయర్ చేయించుకున్నాను. అప్పుడే అమ్మమ్మ ప్రేయర్ చేసి నువ్వు ఎంపీసీ తీసుకో దేవుడి చిత్తం ఎంపీసీ అని చెప్పింది. సరే అని చెప్పి కష్టమైనా కూడా నేను ఎంపీసీయే తీసుకున్నాను. అప్పుడు ఫస్ట్ డేనే నేను అనుకున్నాను దేంట్లో అయితే నేను తక్కువగా ఉన్నానో అక్కడే నువ్వు వర్ధిల్ల చేస్తావు అనే వాగ్దానం పట్టుకొని ఫస్ట్ డే నుంచి కూడా నేను దేవుడికి ప్రార్థన చేసుకుంటూ నేను అడుగుపెట్టాను. ప్రతి ఒక్క దాంట్లో కూడా నాకు సక్సెసే వచ్చింది. తర్వాత ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. జరిగినప్పుడు మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు మాత్రం ఫుల్ టెన్షన్తో ఉన్నాను. రివిజన్కి ముందర ఈ క్వశ్చన్ వస్తే బాగుండు అని చెప్పి లైన్గా నేను క్వశ్చన్స్ చూసుకుంటూ నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళాను. క్వశ్చన్ పేపర్ నేను ఏదైతే క్వశ్చన్స్ అడిగానో ఆ క్వశ్చన్స్ మాత్రమే క్వశ్చన్ పేపర్లో వచ్చాయి. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అండ్ అలాగే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఫస్ట్ ఇయర్లో కాలేజ్కి సరిగ్గా వెళ్ళలేదు. అయినా కూడా దేవుడు నాకు మంచి స్కోర్తో ఫస్ట్ ఇయర్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు కృప దయచేశాడు. అండ్ అలాగే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి అడుగుపెట్టాను. అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొద్దిగా సర్దుకున్నాయి. వెంటనే నేను మ్యాథ్స్లో ఇంకా ఫోకస్ చేయడం జరిగింది. అప్పుడు ఇంకా దేవుణ్ణి పట్టుకొని దేవా నాకు ఇస్తావా ఇవ్వవా, నా ఫ్రెండ్స్ అందరు ఎంపీసీఏ మ్యాథ్స్ బాగా చేసేవాళ్ళు, వాళ్ళతో పాటు నాకు మంచి స్కోర్ ఇవ్వు అని అనుకొని నేను సెకండ్ ఇయర్కి అడుగుపెట్టాను. సెకండ్ ఇయర్ అంతా ఫుల్ సక్సెస్తో దేవుడు నన్ను గెలిపించాడు. అండ్ అలాగే ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే ముందర నేను ప్రేయర్ చేసుకుంటే నేను నీకు ఒక మేలు కార్యం జరిగిస్తాను, నీవు నాకు సాక్షిగా నిలబడతావు అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఏ టెన్షన్తో లేకుండా నేను రిజల్ట్ అనేది చూడడం జరిగింది. వెంటనే రిజల్ట్ చూడంగానే నేనే ఆశ్చర్యపోయాను. నాకే నా ఇన్ని మార్క్స్ వచ్చాయి అని. నా పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో పాటు నాకు మంచి స్కోర్ ఫస్ట్ క్లాస్లో దేవుడు నన్ను పాస్ అవ్వడానికి దేవుడు నాపై కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నాను. ప్రెసెంట్ అయితే 21st నాకు ఎగ్జామ్ ఉంది. సో ఆ ఎగ్జామ్లో నాకు మంచి ర్యాంక్ రావాలని ప్రేయర్ చేయండి. అందుని బట్టి నీకు స్తోత్రాలు. అందరూ నా కోసం ప్రేయర్ చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అమ్మమ్మకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. దేవుని మాటలో విశ్వాసం ఉంచి దేవునిలో ముందుకు సాగినప్పుడు కష్టపడి చదివినప్పుడు దేవుడు బిడ్డకు గొప్ప విజయం ఇచ్చినందుకు ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి గ్లోరీ సాక్ష్యం చెప్తుంది.
దేవునికి స్తోత్రము. దైవజనులు అమ్మగారికి వందనాలు, మీకు అందరికీ వందనాలండి. అయితే మా మూడక్క సామర్లకోటలో ఉంటారు, బ్రహ్మదేవులో. వాళ్ళ మనవరాలు గర్భంతో ఉంది అని చెప్పినప్పుడు మేమైతే సంతోషించాము. కానీ వాళ్ళు పల్లెటూరు, అది వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా రాజమండ్రి, కాకినాడ అట్లా వెళ్ళి చూపించుకుంటే బాగుండేది. కానీ మరి ఎక్కడ చూపించుకున్నారో మాకైతే తెలియదు. 6 నెలలు వచ్చేసిన తర్వాత అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టర్ అమ్ముండి, ఏంటమ్మా అసలు ఏమీ అర్థమవుతలేదు, పిండము 6 నెలలు ఏమో వచ్చింది కానీ అసలు ఏమీ అర్థం కావట్లేదమ్మా, నేను వేరే చోట రాసిస్తాను అక్కడికి వెళ్ళి చూపించుకోమనిందంట. అక్కడ చూసి, ఎందుకమ్మా మీరు ఇట్లా చేశారు, ఎంత అశ్రద్ధ, నెల చూపించుకుంటే మంచి చెడ్డ తెలుస్తుంది, బాగుంటే ఉంచుకుంటారు, లేదంటే తీసేస్తారు, ఇలాగా బ్రెయిన్ పెరగలేదు. ఆ బాబు అయితే బాబేనంట కానీ ముక్కు లేదు, బ్రెయిన్ లేదు, ఏంటో కింద ఉంది. కాబట్టి మీరేమనుకోవద్దు, పెద్ద ప్రాణానికి ప్రమాదం లేకుండా మేము ఒక 4 రోజుల మట్టుకు మీరు ఉండాలి ఇక్కడ అని చెప్పారంట. ఆ మాట చెప్పగానే నేను చెల్లి ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం, వాళ్ళు అక్కడ పాప ప్రార్థన చేసుకుంటున్నారు. నేను అనుకున్న, ప్రభువా పెద్ద ప్రాణం మట్టుకు ఏం అపాయం రాకూడదు నాయనా, మీరే ఆ బిడ్డకు సహాయం చేసి ఆ పిండాన్ని ఆ మందుల ద్వారా బయటకు వచ్చేలా చేసే తండ్రి అని నేను చెల్లి కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. మరి ఆ 4 రోజుల్లో 2 రోజుల్లోకే దేవుడు అద్భుతంగా ఆ యొక్క పిండం బయటకు వచ్చేసిలా దేవుడు చేశారు. పెద్ద ప్రాణం అయితే ఏ అపాయం రాకుండా దేవుడు ఎంతో అద్భుతంగా ఆ బిడ్డను కాపాడినందుకు దేవుడు ఎంతో కృప చూపించి స్వస్థత ఇచ్చి ఆ బిడ్డకి చాలా బాధపడి ఉంటుంది ఆ 2 రోజులు కూడా. కానీ డాక్టర్ గారు అయితే 4 రోజులు పడుతుందమ్మా, నువ్వు తట్టుకోలేవు అని అన్నారట. అయినప్పుడు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు ఆ బిడ్డకు శక్తి ఇచ్చి బలము ధైర్యం ఇచ్చి ప్రార్థనా శక్తి ద్వారా వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటారు. సైతాను మరి ఎంతో ఆ బిడ్డను శోధించినప్పటికీ ప్రభు కృప, ప్రభు హస్తం ఆ బిడ్డకు తోడుగొండి స్వస్థత ఇచ్చి చక్కగా బిడ్డ బాగుండేలాగా చేశారు. మళ్ళీ మాకు చూపించింది సెల్లో ఆ బిడ్డని, తండ్రి నువ్వెంతో కాపాడో పెద్ద ప్రాణాన్ని అయినా, మరి శ్రేష్టమైన బహుమానం మళ్ళీ మీరు ఇస్తారు, మీకు అసాధ్యమైనది ఏమీ లేదనుకుని మేము ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఎంతో మాకు ధైర్యం ఇచ్చాడు, ఆ బిడ్డను కూడా కాపాడి రక్షించారు. దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఎన్నో అద్భుతాలు మన కుటుంబాల్లో చేశారు. కానీ మరి ఆ బిడ్డ యొక్క శోధన ఎందువల్ల అలా జరిగిందో మాకే తెలియదు. కానీ వాళ్ళ అమ్మ అంటే మా అక్కగారు అమ్మాయికి ఏమీ తెలియదు అసలు, ఎవరో చెప్తే ఆ మాట ఉంటుంది. కానీ అదే ఫస్ట్ నుంచి చూపించుకుంటే ఆ అమ్మాయికి థైరాయిడ్ కూడా ఉంది, ఆ అమ్మాయికి అంత శ్రమ లేకుండా ఉండునేమో. 2 నెలలు అట్లా అయితే కొంచెం ఇట్లా ఉందమ్మా బాగాలేదని చెప్తారు డాక్టర్లు. కానీ వాళ్ళ అజాగ్రత్త వల్ల అలాగైంది. ఏదేమైనప్పటికీ దేవుడా పెద్ద ప్రాణాన్ని కాపాడినందుకు తండ్రి ఆ బిడ్డను కాపాడినైనా స్వస్థత దయచేయి, నేను మీ సాక్షిగా నిలబెడతానయ్యా, మీ సాక్షిని చెప్పుకుంటాను మీ సన్నిధానంలో అనుకున్నాను. దేవుడు అందరిని బట్టి దేవుడు కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి సాక్ష్యం దీవించును గాక. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. సహోదరి యొక్క అక్క కుమార్తెకి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి స్తోత్రము. మరి నిజంగా తల్లి క్షేమంగా ఉండటము, బిడ్డ క్షేమంగా బయటికి రావటము అంతా కూడా ఆయన కృపే, దేవుని కృపే. ఆ బిడ్డ పట్ల దేవుడు ఆశ్చర్యకార్యం చేసినందుకు ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా చెప్తారమ్మా సాక్ష్యము? ఎవరు లేరు కదా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలనైనా స్తుతినైనా స్తోత్రనా తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రేమించి నీటి కాలవల ఓరన నాటబడిన చెట్టు వలె, ఫలమిచ్చు చెట్టు వలె దివారాత్రులను ధ్యానించే బిడ్డలుగా మేము ఉండాలని మాకు మీరు సెలవిచ్చినందుకు స్తోత్రం. ప్రభు మా ఆత్మీయ జీవితంలో మీరు పరిశీలించి మా యందు మీకు ఇష్టమాయాసకరమైన కార్యములు ఏమైనా ఉండేలా వాటిని మాలో నుంచి తొలగించి నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించుటకు మమ్మల్ని సిద్ధపరచమని అడుగుచున్నాం. ప్రతి ఒక్క బిడ్డ వాక్యమునకు ప్రాధాన్యత ఇస్తూ వాక్యములో, ప్రార్థనలో, సహవాసములో ఎదిగి నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించేదానికి సహాయం చేయమని అడుగుచున్నాం. కడవరి దినాల్లో ఉంటున్నాం ప్రభువా. అక్కడికి అనేకమైనటువంటి సూచనలు మాకు కనపడుతున్నవి. మేము చూచి మెలకువతో ప్రార్థిస్తూ
అపవాది కుతంత్రం నుంచి తప్పించబడినట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ప్రభువా, మీరు వచ్చినప్పుడు మేము సిద్ధపాటు కలిగిన వారంగా నీ వాక్యములో ప్రార్థనలు ఎదిగి ఫలించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. మేము అనేకులకు ఫలమిస్తూ అనేకులను ఆ జీవ మార్గంలోనికి నడిపించేటటువంటి బిడ్డలుగా ఉండాలని మీరు కోరుకొనుచున్నందుకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మాకు మీరు సహాయం చేయండి నా తండ్రి. ఏ ఒక్క ఆత్మైన నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించబడినట్లుగా నీ బిడలమైన మమ్మల్ని మీరు వాడుకోమని అడుగుచున్నాం. ఈ సహవాసము నీ కూడికను మీరు ఆశీర్వాదకరంగా ఈ దినమందు జరిగించినందుకు స్తోత్రము. వాక్యం విన్న బిడ్డలు, ప్రార్థన చేసే బిడ్డలు, పరిచయలో సహకరించిన బిడ్డలు అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఏ బిడ్డకి ఏది అవసరమో నా తండ్రి అనుకూలపరిచి సమకూర్చి దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారో యేసు నిబంధన రక్త ప్రభావంతో వారికి స్వస్థత కలుగునుగాక. ఆమేన్. అంధకార శక్తుల చేత పీడిపడుతున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో విడుదల కలుగునుగాక. ఆమేన్. కుటుంబాల్లో సమాధానంతో ఉన్నటువంటి బిడ్డలకు మీ సమాధానము దయచేయబడునుగాక. ఆమేన్. విడిపోయిన కుటుంబాలు యేసు నిబంధన రక్త ప్రభావంతో తిరిగి సమకూర్చబడునుగాక. ఆమేన్. వాక్య జ్ఞానం కొరకు ఆశ కలిగిన బిడ్డలు వాక్య జ్ఞానం పొందుకొనుటకు సహాయం చేయునుగాక. ఆమేన్. ఆత్మీయ జ్ఞానం కొరకు ఆశ కలిగిన బిడ్డలు ఆత్మీయ జ్ఞానం పొందినట్లుగా సహాయం చేయునుగాక. ఆమేన్. దేవా, యవన కాలమందు ఉన్నటువంటి బిడ్డలు నీ కాడి కింద ఉన్ని నిన్ను కనపరచినట్లుగా సహాయం చేయునుగాక. ఆమేన్. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములు దయచేయబడునుగాక. ఆమేన్. వివాహం కొరకు ఎదురు చూస్తున్న యవన బిడ్డలకు ఏర్పరిచిన వ్యక్తితో వివాహము జరిపించబడునుగాక. ఆమేన్. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు తగిన సమయంలో సంతాన భాగ్యము దయచేయబడునుగాక. ఆమేన్. నా తండ్రి, మేము ఏ అక్కర్లతో అవసరాలతో నీ సన్నిధికి వచ్చినప్పటికీ ప్రభువా, మేము నీటి కాలువల వారన నాటబడిన చెట్టు వలె ఉండాలని మీరు మాకు హెచ్చరిక ఇచ్చినందుకు స్తోత్రం. మేము నరులను ఆశ్రయించక నిన్ను ఆశ్రయించి నీ యొద్ద నుంచి నీ కృప పొందినట్లుగా మీరు మాకు సహాయం చేయండి నా తండ్రి. మాకు జ్ఞానం లేదు, మీ జ్ఞానం దయచేయండి. మీ వాక్కులకు లోబడే స్వభావం మాకు దయచేయండి. నువ్వు వెంబడించే మనసు, హృదయం మాకు దయచేయండి. బిడ్డలు ప్రేమతో తెచ్చినటువంటి కానుకలను దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధురాదు నీ పరిచర్య కొరకు వాడుకొనుటకు సహాయం చేయండి. అయ్యా, నువ్వు మమ్మల్ని పోషించే దేవుడు, చేయబట్టి నడిపించే దేవుడు కనుక మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎండ దెబ్బ అయినా వడదెబ్బ అయినా ఎవరికి తగలకుండా కాపాడి సంరక్షించండి. ఎండ వేడిమిని కొంచెం తగ్గించినందుకు స్తోత్రం నా తండ్రి. ఇంకా అది పెరగకుండా తగ్గేటట్టు సహాయం చేయండి. అనుకూలమైన వాతావరణము ప్రతి బిడ్డకి దయచేయండి. నాయనా, నా స్తోత్రం నా తండ్రి. నీ నామానికి మహిమార్థమైనటువంటి పరిపాలన చేసేటటువంటి నాయకులను మా కొరకు ఏర్పరచండి. నాయనా, నీ స్తోత్రం. నీ నామానికి అవమానం తెచ్చేవారు దూరపరచమని అడుగుచున్నాం. నీ సన్నిధిలో నీ యొద్ద నుంచి నీ జీవమును నీ బలమును మేము కనుగొని నీకు సాక్షులుగా మేమందరం జీవించినట్లుగా మాకందరికీ సహాయం చేయమని, ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని ఈ ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారు మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం మన్నించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నువ్వై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతనాశనం. శిలువ రక్తమే జయం. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి వచ్చిన మనకందరికను మన కుటుంబముకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిషా.
ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 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 అందరికీ వందనాలు.